మీడియా, అందులో నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మన దృష్టిని చెదరగొట్టే చొరకత్తుల్లా తయారయ్యాయి. ఈ బంధనాల నుంచి బయటపడడం ఒక సాధారణ మనిషికి చాలా కష్టం. అందరికీ ఉంటాయి గొప్ప గొప్ప ఆలోచనలు, కలలు, కానీ వాటి గురించి ఈ డిస్ట్రాక్షన్స్ ఇంకా ప్రొక్రాస్టినేషన్ అనే మానసిక సంఖ్యలు మనల్ని అడ్డుకుంటాయి. వీటి నుండి బయటపడిన నాడే మనిషి తన మనస్సుని జయించినప్పుడే తన లక్ష్యాలను చేరుకుంటాడు, విజయ సోపానాలను అందుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు 1 గంట పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ ధ్యాస అంతా కేవలం ఆ పరీక్షకు ప్రిపేర్ అవ్వడంలోనే ఉంటే ఎంత బాగుంటుంది. లేదా కాలేజీకి సంబంధించి గాని, ఆఫీస్కి సంబంధించినది గాని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మీ దృష్టి అంతా ఆ పని మీదే పెట్టి పనిచేస్తూ ఉంటే అది ఎంత అద్భుతంగా పూర్తవుతుంది. ఊహిస్తేనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. కానీ ఈ ఏకాగ్రతను, కాన్సంట్రేషన్ను మనం కొంచెం సాధన చేయడం ద్వారా మన జీవితంలో గుడ్ మార్నింగ్ టు ఆల్. కొన్ని చిన్న చిన్న అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా నిజంగా సాధించవచ్చు. అవేంటో ఇప్పుడు ఓసారి చూద్దాం. ముందుగా నంబర్ 1, సెట్ ఏ క్లియర్ గోల్. మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం అన్నది తెలియకపోతే మన మనసు అనేక ఇతర విషయాల మీదకు మరలుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఏం కావాలి అన్న దాని మీద ఎటువంటి గందరగోళం లేకుండా చాలా స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు, మనం ఒక స్టూడెంట్ అయితే నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని, ఉద్యోగస్తులైతే ప్రమోషన్ని సాధించాలి అని, వ్యాపారస్తులైతే వ్యాపారంలో గొప్పగా వృద్ధి చెందాలి అని, ఇలా మనం అనుకుంటూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఈ లక్ష్యం మనకు ఒక దారి చూపిస్తుంది, అనవసరమైన ఆలోచనలు రానివ్వదు, ఎక్కుపెట్టిన బాణంలా మనం మన గమ్యం వైపు దూసుకుపోవడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మన లక్ష్యాన్ని ఒక కాగితంపై వ్రాసి నేను దీన్ని సాధిస్తాను అని గట్టిగా మనతో మనం దృఢ సంకల్పంతో, దృఢ విశ్వాసంతో చెప్పుకోవాలి. ఈ ఒక్క అలవాటు మన ఏకాగ్రతను ఎన్నో రెట్లు పెంచుతుంది. నంబర్ 2, ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. మన మనసుని డిస్ట్రాక్ట్ చేసే వాటన్నిటినీ దూరం పెట్టేయాలి అంతే. మొబైల్ నోటిఫికేషన్స్, చుట్టూ మ్రోగే గందరగోళ శబ్దాలు, ఇవన్నీ కలిసి మన కాన్సంట్రేషన్ ని ఎంతగానో దెబ్బతీస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం శ్రద్ధగా చదువుకుందామని పుస్తకం తీసినప్పుడు ఎదురుగా టీవీ మ్రోగుతూ ఉంటే ఇంకో పక్క నుండి ఫోన్లో మెసేజెస్, వాటికి తోడు ఇంట్లో ఎవరో ఏవేవో మాట్లాడుతూ ఉంటే అవన్నీ వింటూ వీటన్నిటి మధ్య మనం ఏకాగ్రతతో చదవ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. బిజినెస్ అవర్ మీటింగ్కి అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఒకసారి మనం స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో షేర్ చేద్దాం. మనం స్పాన్ ఆఫ్ మినిట్స్లో సార్ వస్తారు మనకి, మనం స్టార్ట్ చేసుకుందాం. బిజినెస్ అవర్ మీటింగ్ కాబట్టి చాలా యూస్ఫుల్ పాయింట్స్, మనం బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలని ఆలోచనలు కానీ, వర్క్స్ కానీ సార్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి, టీమ్మేట్స్ వచ్చారో లేదో చెక్ చేసుకుని ఒకసారి పర్సనల్గా కాల్ చేసి మనం ఇన్వైట్ చేసుకుందాం. గలమా? లేదు కదా. కాబట్టి మనం చదివేది లేదా పనిచేసేది కొద్ది సమయమే అయినా కూడా ఆ సమయంలో మన పక్కన ఫోన్ గానీ లేదా మరో విధమైన డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వర్క్ చేసుకోవాలి. ఈ చిన్న మార్పు మన మనసుని ఒక శక్తివంతమైన యంత్రంలా మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. గంటల తరబడి పట్టే పనిని కూడా మన చేత చిటికెలో అలా చేయించేస్తుంది. నంబర్ 3, సింగిల్ టాస్కింగ్. మనం ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చెయ్యాలి, అప్పుడే దానిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతాం. అలా కాకుండా అనేక పనులను తల మీద వేసుకుంటే మన ప్రొడక్టివిటీ దెబ్బతిని ఏ పని సవ్యంగా జరగకుండా అవుతుంది. మన ఫోకస్ అనేది పక్షి కంటికి గురిపెట్టిన అర్జునుడిలా ఉండాలి. మన లక్ష్యం తప్ప వేరొకటి కనబడకూడదు. అప్పుడే సరిగ్గా దానిని గురిచూసి కొట్టగలం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మాత్రమే చేయాలి, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాత్రమే మాట్లాడాలి. అలా కాకుండా ఒకవైపు డ్రైవింగ్ చేస్తూ మరోవైపు మాట్లాడుతూ ఫోన్లో ఉంటే ఎటు కాకుండా యాక్సిడెంట్ అవుతుంది. అందులో అంత ప్రమాదం ఉంది. హాయ్, ఎంత
మంది మీలో సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది, బట్ నాకు ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల చాలా మంది మల్టీ టాస్కింగ్ అంటే 2-3 పనులను ఒకేసారి చేయడం గొప్ప అనుకుంటారు. కానీ మన మెదడు ఒకే సమయంలో ఇన్ని ఎక్కువ పనుల మీదైతే శ్రద్ధ పెడుతుందో మనం ఆ పనులలో అన్ని తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మనం ఏం నిర్ణయించుకున్నామో ఆ ఒక్క పనిని మాత్రమే పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయడం మనకు ఎక్కువ ఫలితాన్ని, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నంబర్ 4, టైం బ్లాకింగ్. రోజుని గంటలుగా విభజించుకొని లేదా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఉదాహరణకి ఉదయం 6 నుండి 7 వరకు ఎక్సర్సైజ్ చేస్తాను, 7 నుండి 8 వరకు చదువుకుంటాను, 8 నుండి 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ మొదలైన పనులు చేస్తాను. ఇలా ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం నడుచుకోవడం. మనం ఎప్పుడు ఏం చేయాలి అని అనుకున్నామో ఆ పనులను మాత్రమే చెయ్యాలి. దీని ద్వారా సమయం వృధా అవ్వదు. అలాగే మనం చేస్తున్న పనుల మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఉండాలి. అది మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి, మరింత శక్తివంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అంటే ఒక్కసారి వీడియో ఇద్దామండి. మనం లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్దాం. సీనియర్స్ షేరింగ్ తీసుకుందాం. ఇక్కడ మనము సార్ వచ్చేలోపు 5:10 అవుతుంది. ఎందుకంటే టైమ్ ఈజ్ ప్రీషియస్. ముందొచ్చిన వాళ్ళు, సమయానికంటే ముందొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దానికి వాల్యూ ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇందులో మనకి లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్టెప్ 1. స్టెప్ 1లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ఒక దానికోసం వర్డ్స్ మేడం దగ్గర తీసుకుందాం. శాంతి మేడం కనబడుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. మన స్టెప్ 1 సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి పనులు చేయాలి అనేది మీకు తెలిసిన మాటల్లో ప్లీజ్ వెల్కమ్. ఒకసారి మనం అందరం హార్ట్ ఇస్తూ మేడం వెల్కమ్ చెప్తాము. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ శాంతి ఫ్రమ్ విజయవాడ. స్టార్ 1000 ర్యాంక్లో ఉన్నాను. నేను వచ్చేసి ఫస్ట్ హెల్త్ పర్పస్గా వాడుకుంటూ నేను ఇందులో లాగిన్ అయ్యాను. నాకు ఈ ఈ ప్రోగ్రాంలో ఉండి నేర్చుకోవడం వల్లనే నాకు ఈ అవేర్నెస్ అంతా హెల్త్ గురించి కానివ్వండి, వర్క్ ప్రాసెస్ అంతా సీనియర్స్ సపోర్ట్తోనే నాకు వచ్చిందండి. నేను ఇప్పుడు ఈ ప్రాసెస్లో మేడం ఇప్పుడు చెప్పారు స్టెప్ 1 అనే ప్రాసెస్ అయితే చాలా బెటర్ ఆపర్చునిటీ. వాళ్ళకి కొత్త వాళ్ళకి అవనండి, మనకు అవనండి, ఎవరైనా సరే ఏ ర్యాంకులో ఉన్న వాళ్ళకైనా జరిగింది. ఎవరైనా వచ్చారు, వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అనేది స్టెప్ 1 ప్రాసెస్ అని ఆ 20 కస్టమర్స్, 20 ఫ్యామిలీస్, నాట్ కస్టమర్స్, 20 ఫ్యామిలీస్, 40 ప్రొడక్ట్స్. ఈ కాన్సెప్ట్ అయితే అందరికీ ప్రాక్టీస్ చేస్తేనే ఫస్ట్ ఆ నేమ్ లిస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేమ్ లిస్ట్ దగ్గరే మన ఒక సక్సెస్ అంతా దాగి ఉంది. నేమ్ లిస్ట్ ఫాలో అవుతూ ఎన్టీపీసీ ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ స్టెప్ 1ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. నేమ్ లిస్ట్ డిస్కషన్ అది సీనియర్స్తో చేయించుకుంటే కనుక ఈ సక్సెస్లో మనం ముందుకు రావచ్చు. వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది ముందు క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ వర్క్ చేయాలి, ఎలా చేయాలి అనేది సీనియర్స్ గైడెన్స్ ఇస్తుంటారు. జిఎస్ఎం ప్రాక్టీస్ చేయడం ఇందులోనే వర్క్ అంతా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ నాకు ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మేడం కాటిద్దాము. ఎన్టీపీసీ వర్క్ చేస్తే 100% పాసిబుల్ అవుతుందని చెప్పి కదా. నేమ్ లిస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. మామూలుగా నేమ్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఓన్లీ స్టార్ కోసమే అనుకుంటున్నాం. కానీ ఈరోజు స్టెప్ 1 అనేది ఒక నేమ్ లిస్ట్ ద్వారా ఒక స్టెప్ 1 కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి 100% అవకాశం ఉంది. ఒకసారి మేడం హార్ట్ ఇద్దాము. ఇంకా సార్ మన మెంటర్ గారు వచ్చారు. ఒకసారి సార్ని హార్ట్ ఇస్తూ మనం వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. హలో మేడం, నమస్తే. డియర్ రిలేటివ్స్, హాయ్. సో అదే మీ అందరి కోసం ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని నోట్ చేసుకోండి. మళ్ళీ 6:15 అయిందంటే మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ముందు టైమే మనకి చాలా ముఖ్యమైనటువంటిది.
మనం బిజినెస్‌కి సంబంధించి ఇంకా మనం జూమ్ చేయాల్సినటువంటి విషయాలు ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి మనం అందరం గూడా. ఇప్పటికి గూడా ఏ ఫుడ్ తింటే మంచిదని తెలుసుకుంటున్నామా లేదా? అప్పుడే తెలిసిపోయిందా? లేదు గదా! ఇంకా తెలుసుకుంటున్నాం. అసలకి ఫుడ్డే మెయిను. పుట్టినప్పటి నుంచి అదే మెయిను. అయినా ఇంకా ఎంత సీనియారిటీ ఉన్నా సరే, ఇంకా ఏది అవసరం, ఈ కాలానికి తగ్గట్టు ఏం తినాలి, ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, ఎంత పెద్ద శాస్త్రం అది. మనం ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. ఏమన్నా కూరగాయలు మారినాయా? కూరగాయలు ఏం మారలేదు. అవే కూరగాయలు. వాటితోటి ఇంకా ఇంకా ఎలా చేసుకోవాలి అనేది. సో, అలాగే మన మనీ క్రియేషన్‌కి సంబంధించి కూడా ఇంకా ఇంకా మనం నేర్చుకుంటూనే ఉంటాం. నిత్య విద్యార్థులం అన్నమాట. మనం ఎప్పుడు గూడా. ఎంత తెలుసుకుంటే అంత. ఎప్పటి వరకు తెలుసుకోవాలి? అనుకుంటున్నాం గదా! మంత్లీ 1 లేక, వీక్లీ 1 లేక, లేపోతే డైరెక్ట్ కంపెనీ ఎంతిస్తే అంత. హ్మ్. 25,00,000, 30,00,000 నెలకి, ₹1,00,00,000 గూడా ఉందంట. మరి మన సత్తా. రైట్. ఒకసారి మనం ఈ యొక్క బిజినెస్ అవర్‌కి ఆర్టిస్ట్‌తో స్టార్ట్ చేద్దాం. అందరూ గూడా స్క్రీన్ దగ్గరే ఉన్నారా? ఎవరు పడుకొని వినవద్దు. మాక్సిమం కూర్చొని చక్కగా వీడియో చేసుకొని వినాలి. ఒక 10 నిమిషాలు, పావుగంటలో అందరూ రెడీ అయిపోవాలి. ఫస్ట్ బెల్ ఎప్పుడు? 5 గంటలకు కొడతారు. సెకండ్ బెల్ ఎప్పుడు? 5:10 ఆర్ 5:15. హ్మ్. సో, ఒక సెషన్ సక్సెస్ ఎంతమంది వచ్చారు? అందులో ఎంతమంది శ్రద్ధగా వీడియో ఆన్ చేసుకొని రియాక్షన్స్ ఇస్తూ నాట్ ఓన్లీ ఆన్ అనేదే కాదు. మళ్ళీ రియాక్షన్స్ గూడా. హ్మ్. ఒకవేళ ఆహ్, కుదరలేదు అనుకుందాం. వర్క్‌లో ఉన్నారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. వర్క్ చేసుకుంటూ కూడా వినొచ్చు అని అనుకుందాం. రియాక్షన్స్ ముఖ్యం. హ్మ్. నా ప్రోగ్రామ్‌లోనే కాదు. మీ పర్సనల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైతే చేస్తారో మీ టీమ్ అదే చేస్తుంటుంది. అంతే. ఇక్కడ డూప్లికేషన్ ఎట్లా అవుతుందంటే మన ద్వారానే డబల్ అవుతది. మనం చేయడం ద్వారానే అది డబల్ అయితూ ఉంటుంది. ఇక్కడ మొత్తము డైరెక్ట్ సెల్లింగ్ అంతా కూడా తాగిన వాళ్ళ శ్రద్ధను బట్టి దగ్గర వాళ్ళొస్తుంటారు. అంతే. నేను నా ప్రొడక్ట్స్‌ని నేనెంత ఉపయోగిస్తే, ఫీల్ అయితే ఇంకోళ్ళకి షేర్ జరుగుతుంది. అంతేనా? అదే ముఖ్యం. డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం గూడా ఇది. ఇక మనము ఈరోజు బిజినెస్ అవర్ కాబట్టి, మన బిజినెస్‌ని మనము డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్నో విషయాలుంటాయి. హ్మ్. ఎన్ని విషయాలని మనం అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం అనేది మన సక్సెస్‌కి కారణమవుతది. వినడం ద్వారా గాదు. అనుభవం ద్వారా. ఈ ఫస్ట్ పాయింట్ రాసేసుకున్నారా? అసలు ఇది ఒక పాయింటేనా? నేను అన్ని పాయింట్సే మాట్లాడతా. అనవసరమైనదేమి ఉండదు. ప్రతి ఒక్కటి కూడా పాయింట్. రైట్? ఈరోజు కొంచెం ఎక్కువ సమయము చాలా జాగ్రత్తగా అన్నిటిని గమనించండి. బిజినెస్ అనేది వినడం ద్వారా గాదు, దాన్ని అప్లై చేయడం ద్వారా. నాట్ ఓన్లీ లిజనింగ్. అప్లై. అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నేనెప్పుడు గూడా ఆ అప్లైడ్ నాలెడ్జ్‌కి ఎక్కువగా అందుకనే గ్రౌండ్ లెవెల్‌లో వచ్చేటువంటి అదెప్పుడు గూడా ఫాలో అప్ చేయడము, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము అది చేస్తుంటాను. వాళ్ళు అక్కడ స్టార్ వరకే ఉన్నారా? 250కి ఎందుకెళ్ళట్లేదు? ఆఖరికి ఈవెన్ కస్టమర్ గూడా ఎందుకు కనెక్ట్ అయ్యారనేది చూసుకోవాలి. కస్టమరు ఎందుకు కనెక్ట్ అయ్యాడు అని. అవునా కదా! మళ్ళా మేడం ఇప్పుడు నేనొక సినిమా తీశాను. అందరూ బావుంది, బావుందన్నారు. ఎందుకు బావుందని అడిగి తెలుసుకోవాలి గదా! నేను ఇంకొక బావుంది తీయాలంటే ఇప్పుడు ఎందుకు బావుందో తెలియాలి. అది. ఇప్పుడు బావుంది. ఈ సినిమాలో మీకేం నచ్చింది? అంటే చెప్తారు. వాళ్ళు చంపుకోవడం నచ్చిందా? వాళ్ళు కలిసి ఉండడం నచ్చిందా? ఆ డాన్సులు నచ్చినాయా? ఏం నచ్చినాయి? అనేది ఒకటుంటే నెక్స్ట్ ఇంకో సినిమా బాగుంది. అలాగే వచ్చిన కస్టమర్ ఎందుకొచ్చాడో తెలిస్తే ఇంకొక కస్టమర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? హ్మ్. అసలైన బిజినెస్ కస్టమర్ క్రియేషన్. ఇది లేకనే ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అంత బాగా ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు, అంతమంది కస్టమర్‌లని క్రియేట్ చేసిన వాళ్ళు గూడా ఎందుకు సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోలేదు అనంటే, అసలు
ఒకటి తెలుసుకోండి, మన బిజినెస్ అంటేనే 2 ఆర్గనైజేషన్స్ బాధ్యత అని అర్థం. మనకు మనీ ఎప్పుడొస్తది? 2 ఆర్గనైజేషన్ మ్యాచింగ్. ఇది తెలుసుకోవాల్సిన పాయింట్. కస్టమర్‌కి మళ్ళీ నచ్చిందంటే ఐడీ గురించి చెప్పడం ఎంత ఇంపార్టెంటో, రిటైలింగ్ చేసే వ్యక్తికి బోనస్ గురించి చెప్పడం అంత ఇంపార్టెంట్. ఇది కూడా పాయింటే. హ్మ్. నేను ఒక ఎగ్జిక్యూటివ్‌కి చక్కగా పీవీని క్రియేట్ చేస్తుంటే, కస్టమర్స్‌ని క్రియేట్ చేస్తుంటే చెప్పాను. ఏమని? దిస్ ఈజ్ యువర్ ఆరా పవర్ అని చెప్పాను. ఏమని చెప్పాను శాంతి మేడం? మీ యొక్క ఆరా పవర్ అని చెప్పాను. ఓకే. ఆరా పవర్ అంటే ఏంటి? అలవాట్ల పవరే ఆరా పవర్. రేపు థర్డ్ పవర్‌లో ఇదే మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ పవర్‌లో. అలవాట్ల పవరే ఏ అలవాట్లు బిజినెస్ అంటే ఒక్కో దాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక్కొక్క అలవాటు ఉండాలి. ఇప్పుడు నేను చాలా స్లిమ్ అవ్వాలి, అటువంటి రూపాన్ని నేను క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గ అలవాట్లు ఉండాలి. అవునా? సో, పర్సంటేజ్‌ని క్రియేట్ చేసుకోవడం గురించి కస్టమర్‌కి చెప్పాలి. రిటైలింగ్ గురించి అని అర్థం. దేని గురించి? రిటైల్ గురించి. ఆయన మళ్ళీ మళ్ళీ తీసుకుంటుంటే పర్సంటేజ్ ఉంటుంది సార్ అని చెప్పాలి. ఇంకోరెవరో చెప్పేంత, లేకపోతే అమెజానో ఎవరో చెప్పేంత అవకాశం ఇయ్యొద్దు. ఫ్లిప్‌కార్టో, అమెజానో చెప్పి. నేనే చెప్పాలి అని అనుకోవాలి కస్టమర్‌కి. హ్మ్. రెండోసారి మళ్ళీ తీసుకుంటాను, నాకు మళ్ళీ కావాలి, ఓ 3 నెలలు వాడతానంటే, చలో ఇది తెలుసుకోండి సార్ మీరు అని అనాలి. ఓకేనా? ఈ పాయింట్‌ని నేను నెమ్మదిగా చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. సంక్షిప్తంగా చేసుకోండి. ఇది చెప్పాలి, చేయాలి. మీకు తర్వాత చూసినా గూడా మా నాన్న అనేవాడు, "ఏదిరా కోడి గెలికినట్టు గెలుకుతున్నావు" అనేవాడు. ఏది? రాత రాసినప్పుడు. హ్మ్. వెనక మాడ మీద టప్‌మని పడిపోయేది ఒకటి. హ్మ్. "ఒరేయ్ బాబు! ఇది ఈ రాత బావుంటే, ఈ రాత బావుంటదిరా" అనేవాడు. ఏది? చేతి రాత బావుంటే, ఈ రాత బావుంటదిరా అనేవాడు. హ్మ్. ఆ తర్వాత అర్థమైంది, చేతి రాతను బట్టి సైకాలజీ చెప్పొచ్చు అనంటే, అచ్చా! అందుకనే ఆ సైకాలజీని బట్టి మనకు అర్థమైపోతది ఆళ్ళ రాత ఎట్లుంటదో. తెలుసా మీకు? చేతి రాతను బట్టి సైకాలజీ చెప్పేస్తారు. ఫ్యూచర్ గూడా చెప్పేటోళ్ళున్నారు. చేతి రాతను బట్టి. అతనెంత కాన్షియస్‌గా ఉన్నాడు, ఎంత అంటే ఆ ఎమోషన్ బ్యాలెన్స్ అనేది ఉంది. అన్నీ ఉంటాయి అందులో. హ్మ్. సరే. స్పీడ్‌గా నోట్ చేసుకునేటప్పుడు ఈ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, తర్వాత మీరు ఓపెన్ చేసినా, ఇది ఏ సందర్భంలో చెప్పాడనేది మీకు ఎలగాలి. ఏదో నింపేసాను కాదు. ఒకవేళ నేను అప్పుడప్పుడు నోట్ చేసుకుని నాకు అర్థం కాదు అసలకి. ఇది ఏ దృక్పథంలో, ఏ పాయింట్‌లో చెప్పాడు ఇది అనేది. అది వేస్ట్ అన్నమాట. నిండిపోయి కనబడతది అంతే. అది ముఖ్యం. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు ఇది అనేది ముఖ్యం అసలు చాలా. ఓకేనా? నేనిప్పుడు ఏం చెప్పాను? కస్టమర్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటా అంటే పర్సెంటేజ్ అంటే ఆహ్, అంతేలే పర్సెంటేజ్ వస్తుంది అని. దానికి కమిషన్ వస్తుందని తెలియచేయాలి తక్కువ రేట్‌కి. సో, ఐడియా అనేది ఉంది. చూడాలి. ఒకటి రెండోసారి, మూడోసారి మళ్ళీ అడుగుతున్నారంటే చెప్పడం. బిజినెస్ ఐడీ తీసుకోవడం అంటే ఒకసారి మా సార్ అనేవాడు, కనీసం 300 పీవీ ఉంటేనే అతను బిజినెస్ మ్యాన్ అని అంటాడు. హ్మ్. అంటే మినిమమ్ నలుగురు, ఐదుగురు కస్టమర్‌లకి సేల్ చేయగలిగితేనే అతను బిజినెస్ మ్యాన్‌గా నువ్వు గుర్తించాలి. హ్మ్. ఏదో ఒక ప్రొడక్ట్‌కి, 2 ప్రొడక్ట్‌లకి ఐడీలేసేసుకొని నాకింత టీమ్ ఉందని చెప్పుకోవడం కాదని అంటాడు. హ్మ్. ఐడీ ఇచ్చేస్తే ఆళ్ళొచ్చేస్తారు, వర్క్ చేసేస్తారు. ఇట్లే కాదు. ముందు స్కిల్ బేస్డ్‌గా చూడాలి. అది ముఖ్యం. కరెక్టేనా? ఇది. ఇప్పుడు చూడండి, ఐడీలేసేసుకుంటే వస్తారు. ర్యాంక్‌లొచ్చేస్తే వస్తారు. ఆళ్ళకు ఇన్‌కమ్ పడుతుంటే వస్తారు. ఇది కాదు. అదే కాదు. వాళ్ళకి నమ్మకం వస్తుంటే వస్తారు. ఎంత నమ్మకం వస్తుంటే ప్రొడక్ట్‌ల మీద, కంపెనీ మీద, ఫ్యూచర్ మీద, వాళ్ళకు పని వస్తుంది నాకు.
నేను రిటైల్ చేయగలుగుతున్నాను. మొదట్లో మనమే చేస్తాం మన ప్రెజెంటేషనే. కానీ వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఏం చేస్తుంది ఫస్ట్ టీచరు? ఎవరు చేయి పట్టుకొని రాయిస్తారు? పేరెంటే కదా. ఉమ్. రాస్తే తనే రాసినట్టు చప్పట్లు కొడుతుంది ఆ పాప. ఆ బొమ్మ కూడా తనే గీసినట్టు. ఫస్ట్ సక్సెస్ అదే. మనం సైకిల్ తొక్కుతాం, కానీ వెనక నాన్న పట్టుకొని ఉంటాడు. నేను సైకిల్ తొక్కానంటది. అర్థమైందా? అట్లాగే ఫస్ట్‌లో మొత్తం సీనియరే చేస్తాడు. ప్రెజెంటేషన్ చేస్తుంటాడు. ఇంకా అవసరమైతే ఒకవైపు లేదా 2 వైపులు అంతా తనే చేస్తున్నట్టు అనిపిస్తుంటది. మనకు అడగాలనిపిస్తది. నా ఆట కూడా నువ్వే ఆడుతున్నావు నాన్న అనిపిస్తది. ఈ మొత్తం మీరే చేస్తుంటే నేనేం చేస్తాను? అట్లా అనిపిస్తుంటది. కానీ ఆ టైంలో మనం నేర్చుకోవాలి. గమనించుకోవాలి. ఎలా కౌన్సెలింగ్ చేస్తున్నారు? ఎలా ఇంటరాక్షన్, రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు? ఆ సీనియర్ ఎలా కౌన్సెలింగ్ చేస్తున్నారు? నా ఐడీ కదా! నేను తెచ్చిన తర్వాత స్టార్ అయ్యారు కదా! నేను తెచ్చిన తర్వాత అదేం సొంత ఆస్తి కాదు మనిషి. అంటే ఇచ్చావు అంతే. ఎక్స్‌పెక్టేషన్, నో ఎక్స్‌పెక్టేషన్. వాళ్ళ తర్వాత ఇది తెలుసుకోవాలి. అంతా సీనియర్ చేస్తున్నట్టు కనబడుతుంటుంది. మంచిదే. పీసీఎంని బాగా గుర్తించాలి. పీసీఎం. పి అంటే ప్రెజెంటేషన్ చేస్తుంటారు. చక్కగా ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తుంటారు. మనకు రిటైల్ జరుగుతూ ఉంటుంది. ఐడీలు వస్తూ ఉంటాయి. ఇది. ఇందాక ఆ పాయింట్ మర్చిపోవద్దు. కస్టమర్ మళ్ళీ నేను బిజినెస్ చేసుకుంటాను, మళ్ళీ ఆర్డర్లు పెట్టుకుంటాను అంటేనే ఐడి అనేది ఇవ్వాలి. కానీ తెలియజేయడం అది పద్ధతి. పర్సెంటేజ్ ఇట్లా వస్తుందని. ఇక్కడ పి అంటే వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా. పి అంటే ప్రెజెంటేషన్ సర్వీస్ ఇస్తూ ఉంటారు. అక్కడ అనాలి మళ్ళీ. మొత్తం ప్రెజెంటేషన్ మీరే చేస్తున్నారు, నాకు కూడా బాధ్యత చెప్పండి సార్ అని ఆ బాధ్యత తీసుకోవాలి. అది కదా. అట్లా అది నేర్చుకోవాలి. సి అంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ చక్కటి కౌన్సిలింగ్ చేసి ఎందుకు ఈ బిజినెస్ అవసరమో అది మాట్లాడిస్తూ ఉంటాం కదా సీనియర్ తోటి. అది ఎం ఫర్ మానిటరింగ్. వాళ్ళతో మాట్లాడుతూ చేసేది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. టీం మన్యంలో ఒక్కొక్క 1000 కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇగో ఇది మీరు చేయాల్సినటువంటి వర్క్ అని ఉంటుంది. అక్కడ ఈ పీసీఎంని వాళ్ళు బాధ్యత నిర్వర్తిస్తారు. అది తెలుసుకోవాలి. నాకు కేటాయించబడినట్టు కేర్ టేకర్ ఎవరు అని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ కేర్ టేకర్ తోటే మనం ఎక్కువగా రిలేషన్షిప్ కానీ ఇది పీసీఎం తోటే. నాకెవరో తెలియదు అని అనకూడదు, తెలుసుకోవాలి. కేర్ టేకర్ ఉంటారు ఇక్కడ, ఒక ఎగ్జిక్యూటివ్ కానీ 1000 కానీ. అది కూడా వాళ్ళ ఎందుకంటే అందరికీ టైం కుదరకపోవచ్చు, అందరూ చేయలేకపోవచ్చు ప్రెజెంటేషన్. వాళ్ళ యొక్క సీరియస్నెస్ బట్టి ఒకరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, అందరికి ఉపయోగపడతారు. ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వాలి. టీచర్ బయటకు వెళ్ళేటప్పుడు ఒకరికి ఏం చేస్తారు? లీడర్షిప్ అప్పచెప్పి వెళ్తాడు. ఏంటి? మిగతా వాళ్ళు తక్కువ ఇంకోళ్ళు ఎక్కువ అని కాదు, అక్కడ పర్పస్ ముఖ్యం. రైట్. సరే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ, ఈ సైకాలజీ అంతా మీకు ముఖ్యం. చూడండి, మన అల్టిమేట్ పర్పస్ అనేది ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఎవ్రీ 4 వీక్స్కి ఒకసారి ఇన్కమ్ నుంచి 3 వీక్స్కి 2 వీక్స్కి ఎవ్రీ వీక్కి రావాలి, ఆగకుండా జరగాలి. ఓకే, ఇది చాలా ముఖ్యం. అంటే పిఎన్పి అని పెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా చెప్తే ఇంకా ఫిక్స్ అయిపోతుంది సబ్ కాన్షియస్లో. పిఎన్పి. ప్రెజెంటేషన్, వీడియో ప్రెజెంటేషన్ ఉంటే బాగుంటుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా నేను ఎంత స్పీచ్ ఇస్తే అంత పెద్ద అనుకోవద్దు. మనం చాలా కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్ మనకి. వీడియో సపోర్ట్ తీసుకుంటే కంపెనీ వీడియోస్ని రిలీజ్ చేసి కనెక్ట్ చేసుకోండి అని ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి ఈ మనిషికి మాట్లాడడం అంటే బాగా ఇష్టం.
అందుకని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసేసేయాలి. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఎక్కువ కనెక్ట్ చేయాలి. అవతల వ్యక్తికి ఎక్కువ కనెక్ట్ చేసుకోవాలి. రిఫరెన్స్ అన్నమాట ప్రతి ఐడి. చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి మేడం రేఖా గుప్తా, రైట్? ఎలా మాట్లాడుతుంది చూడండి, దేని గురించి మాట్లాడుతుంది చూడండి. అప్పుడు ఇది 100% పనిచేస్తుంది. లేకపోతే 99%, మనది 1%. అంతే. నీతి ఆయోగ్ ఏం మాట్లాడుతుంది? కేరళ డిపార్ట్మెంట్ ప్రభుత్వం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి పెద్ద సభ పెట్టింది. పెట్టి ఇగో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని, ఇగో మేము ఈ విధంగా చట్టం చేశాం. ఇప్పటిదాకా పంకిలంలో బురదలో ఉన్న దాన్ని తీసి నీట్గా పాలల్లో కడిగిన ముత్యంలాగా చేసినాం అని చెప్తుంది. ఇది మీకు ఉపాధినిస్తుంది. ఇంకా మీరు ఉద్యోగాల కోసం ఎతకాల్సిన అవసరం లేదు. మీరు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక మా మీద వేయకండి, మా ప్రభుత్వాన్ని పడేసేలాగా చేయకండి ఉద్యమాలు. ఇక ఇది చూసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్పి. ఇంత నేను చెప్తే నమ్ముతారు? ఎవరు చెప్తే నమ్ముతారు సునీల్? అదే డైరెక్ట్ వీడియో ఉంది కదా, టెక్నాలజీ ఉంది, మీరు చెప్తారు. ఎంతమంది ఉన్నారు అంతేనా? త్రిపుర మేడం, ఒక 100 మంది మహిళలు మీ దగ్గరకు వచ్చి మేము సంపాదించుకోవాలి, మాకు ఉపాధి చూపించండి అని అడిగితే మీరు అవకాశం ఇవ్వగలరా? ఇవ్వగలరా? 100 మంది వచ్చారు, వస్తారా సార్ అని ఆలోచించుకొని వచ్చి ఊహించుకుందాం. 100 మంది వచ్చారు. మంజుల మేడం, మీరు ఇవ్వగలరా సంపాదించుకునే అవకాశం? ఒక 100 మంది మహిళలు వచ్చారు మీ దగ్గరికి, మాకు సంపాదించుకునే కావాలి అని అడిగారు. ఇవ్వగలరా? ఇవ్వలేరా? ఇవ్వగలరు. ఓకే. అదే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారు, మీ షాపులో ఇవ్వండి, మీ కంపెనీలో ఇవ్వండి అని, లేకపోతే ఎమ్మెల్యే అని అడిగారు. ఇవ్వగలరా? ఎమ్మెల్యే మంత్రి ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఓకే. కానీ మీరు ఇవ్వగలరు. అది డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం. అర్థం? మీకు ఇచ్చారు కదా, ఇంకోళ్ళకి ఇవ్వగలరు కదా, అవునా? అది. సో ఫ్యూచర్లో అది తయారవుతుంది. ఎంతమంది అయినా సరే, లక్షలాది మంది ఉట్టిగా ఉండడానికి లేదు. ఏదో చదివామండి, పెళ్ళి అయిపోయింది, ఆగిపోయామా? లేనే లేదు. ఎంతో గొప్ప కంపెనీలు, ఇంకా బోల్డ్ అంత ప్రొడక్ట్లు, డిఫరెంట్ ప్రొడక్ట్లతోటి రాబోతున్నాయి. మొన్న ఐఏఎస్ ఆఫీసర్, మొన్న మీటింగ్లో, తెలంగాణలో జరిగినటువంటి మీటింగ్లో ఎవరు అనుకున్నారు లీడర్? అది మూలం ఆర్గనైజర్ ఐఏఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ ఐఏఎస్. ప్రభుత్వ ప్రతినిధులు, అంటే ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ప్రతినిధులు, సీనియర్స్ వచ్చారు దానికి. నేను చాలా ఆశ్చర్యపోయాను, డైరెక్ట్ సెల్లింగ్ని ఇంత సీరియస్గా తీసుకెళ్ళి. నేనేదో మన పొట్టకుట్టు కోసం మనం ముందుకెళ్తాం అనుకున్నాం, కానీ నాయన మీ పొట్ట కాదు, ఇది ప్రభుత్వం పొట్ట, లేకపోతే మా ప్రభుత్వాలు పడిపోయేటట్టున్నాయి. ఉపాధిని క్రియేట్ చేయడం, డైరెక్ట్ సెల్లింగ్ అనేది మాకు ఇంపార్టెంట్ అని వాళ్ళు మాట్లాడారు. అందులో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పరిశ్రమలు తెలంగాణలో స్థాపించండి. ప్రభుత్వం ఎదురు చూస్తుంది. అంటే న్యాచురల్ రైస్ రిచ్ ఆయిల్, వంట నూనె మేము క్రియేట్ చేస్తాం, మేము పరిశ్రమ పెడతాం అని అక్కడ ఉన్నటువంటి ఒక యజమాని, కంపెనీ ఓనర్, ఆయన చెప్తున్నాడు. అట్లా ఇక్కడనే స్థాపిస్తాం తెలంగాణలో. ఆ రోజు ఎగ్జిక్యూటివ్లు వచ్చిన వాళ్ళందరూ విన్నారు. సరేనా? ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది. ప్రెజెంటేషన్ దగ్గర చెప్పాను కదా ఈ టాపిక్, రైట్? పిఎన్పి మీరు అప్పుడప్పుడు నన్ను గుర్తు చేయాలి. ఎక్కువ తెలిసినా కూడా ప్రాబ్లమే, అటు ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు, సరే ఈ పాయింట్ 3 మళ్ళీ మర్చిపోయారని చెప్పాలి. సరేనా? పి అంటే ప్రెజెంటేషన్. ఎందుకు చెప్పాను ఈ టాపిక్ అంటే, వీడియో సపోర్ట్, టెక్నాలజీ సపోర్ట్ తీసుకోండి. చేతిలో ఉన్న ఫోన్ని నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఖమ్మంలో తండా పిల్లలు వచ్చారు. తండా పిల్లలు జస్ట్ డిగ్రీ చేసుకుంటున్నారు. అబ్బాయి పేరు మెహ్రా సంథింగ్ ఉంది. తన రెస్టారెంట్లో పనిచేసేటువంటి అబ్బాయి పార్ట్ టైం చేసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఎవరు ఇంక వాళ్ళే, ఇంకా ప్రాస్పెక్ట్స్, కాస్ట్లీ రూము అన్నీ పెట్టుకొని
ఎంతో మనం నో ఎక్స్పెక్టేషన్ వీళ్ళు వస్తారా లేదా కాదు. వచ్చిన వాళ్ళకి నేను ఎంత శ్రద్ధగా చెప్పాను. బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దేనికొస్తాయి? శ్రద్ధకొస్తాయి. గుర్తుపెట్టుకోండి. మన శ్రద్ధ నా టీం గుర్తించట్లేదు, నా పై వాళ్ళు గుర్తించట్లేదు, ఇదంతా అవసరం లేదు. పైవాడు భగవాన్ ఈజ్ దేర్. ప్రకృతి ఈజ్ దేర్. ఓకే. ఆయన బ్లెస్సింగ్స్ మన శ్రద్ధకుంటుంది. నేను ఆ తండ పిల్లల్ని కూర్చోబెట్టి నా చేతిలో ఉన్న పీపీటీ, ఒక బుక్ డైరెక్ట్ సెల్లింగ్ బుక్, ఆ డైరెక్ట్ సెల్లింగ్‌లో నీతి ఆయోగ్ సీఈఓ ప్లస్ అందులో ఉన్నది, ఈ వీడియోలో ఉన్నది నీతి ఆయోగ్ సీఈఓ మాట్లాడింది. ఇయన్నీ గూడా చూపించి వాళ్ళకి చెప్పాను. అర్థమైందా? ఈ కొత్త వాళ్ళొచ్చారా? వాళ్ళని తీసుకొచ్చిన వ్యక్తి 500 అయ్యాడు. ఓకే. వీళ్ళందరికంటే ముందు దీన్నందరిని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళ సీనియర్లు ఉంటారు గదా! 1000లో రూబీలు. వాళ్ళు పెద్ద ర్యాంకులు, ఎమరాల్డ్, సఫైర్, డైమండ్‌లు అయ్యారు. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా శ్రద్ధ చూపిచ్చేది కొత్త వాళ్ళ కోసం కాదు, ఉన్న వాళ్ళ కోసం. అదే ఇంపార్టెంట్. అది మనకు అర్థం కావాలి. ఉన్నవాళ్ళు. ముఖ్యంగా మీ 3 పార్ట్నర్స్ ఉంటారు. మీరు ఎక్కువ మందితోటి ఇది ఉండాల్సిన అవసరం లేదు. మీ కోర్ పార్ట్నర్స్ ఉంటారు. కోర్ టీమ్ ముగ్గురు ఉంటారు. మినిమమ్ ముగ్గురు ఉండాలి. మీది ఎంత కోర్ పెట్టుకుంటే అంత. మినిమమ్ అయితే ముగ్గురు. సరిపోద్ది ముగ్గురు. నువ్వు 30 మందితో ఉంటున్నావంటే ఇంకా సిస్టమ్ తయారవ్వలేదని అర్థం. సింపుల్ లాజిక్. నీ ముగ్గురిని నువ్వు పవర్‌ఫుల్‌గా తయారు చేస్తున్నావంటే నువ్వు సిస్టమ్‌ని తయారు చేస్తున్నట్టు. అట్లా. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళతోటే స్టెప్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూడా ఇస్తా. మిగతా సమయంలో ఓన్లీ స్టెప్ 1దే ఇస్తాను. ఎందుకని? 5 AM దోస్ ఆర్ డ్రీమర్స్. వాళ్ళు ఎంతో కొంత నిద్రను వదిలేసి సంథింగ్ వాళ్ళేదో వాంఛిస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఉంది. దానికి తగ్గటువంటి నాలెడ్జ్ మీకు ఓన్లీ 6 మార్నింగ్‌లోనే దొరుకుతది. లేకపోతే మొత్తం గూడా ప్రైమరీ స్కూల్. ఇది పీహెచ్‌డీకి సంబంధించింది. ఎర్లీ మార్నింగ్ 6 మార్నింగ్. వీడియోస్ అంత ఇంపార్టెంట్. నేనట్లా నాకు బాగా గుర్తు. ఎక్కడికెళ్ళినా ఒకసారి నాకు అపార్ట్మెంట్‌కి తీసుకెళ్లారు. ఆ మేడం వాళ్ళు. తనకు సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చింది పక్కన. వాళ్ళకి కూడా ఉన్నటువంటి రక్తహీనత ప్రాబ్లమ్ ఏంటి? ఎంత ఫేస్ చేస్తున్నారు? ఐపల్స్‌లో ఉన్నదేంటి? అంతే. కొనుక్కోండి మీకు పర్సెంటేజ్ వస్తది. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇది కాదు. ఫస్ట్ చెప్పాల్సింది ఈ పర్సెంటేజ్‌లు, ఈ ఎవ్రీ వీక్ ఇన్‌కమ్‌లు ఇచ్చేదెవరు? ఆ వెల్‌నెస్ న్యూట్రాస్యూటికల్ అది. అది చెప్పాలి అసలకి. తీసుకొచ్చేది ప్రొడక్ట్. మనది కంపెనీ యొక్క పర్పస్ వెల్‌నెస్ ప్రపంచాన్ని సృష్టించడం. దానికోసం పనిచేసి ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఇన్స్యూరెన్స్ ఎందుకో చెబితే దాంట్లో ఇన్‌కమ్ వస్తది. వెల్‌నెస్ కంపెనీకి వెల్‌నెస్ ఎందుకు చెప్తే వస్తది. అంతేనా నాగేశ్వరరావు గారు? అంతే. అది ఆ సీక్రెట్. ఇదేం సమాజ సేవ కాదు. కంపెనీ సేవ. సర్వీస్ ఇయ్యి సంపాదించుకో. ఇది లైన్. సర్వీస్ ఇవ్వాలి. ఆ కంపెనీని తీసుకెళ్ళి. బర్త్‌డే అనంగానే కేకులు ఎట్లా గుర్తొస్తున్నాయో, ఓకే. 5 నిమిషాల్లో టిఫిన్ అనంగానే ఎవరు గుర్తొస్తున్నారు? మ్యాగీ గుర్తు రాట్లే? ఎవరు గుర్తు చేశారు అట్లా? అట్లా యాంటీ ఆక్సిడెంట్ అంటే ఐపల్స్ గుర్తు రావాలి. గ్లూకోజ్, షుగర్ అనంటే కాఫీ గుర్తు రావాలి. అటువంటి ప్రపంచాన్ని సృష్టించడం ఇండస్ట్రీ లక్ష్యం. నేను వాళ్ళకి కూర్చొని యాంటీ ఆక్సిడెంట్స్ దాన్ని ఒక మేడం వాడిన తర్వాత తనకున్నటువంటి ఎట్లా వచ్చింది నా టీంలోనే. మళ్ళీ ఎవరెవరిదో చూపిస్తే వాళ్ళు నమ్ముతారో లేదని అది చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. అప్పుడు నేను చెప్పే విధానం చూసి అక్కడ సీనియర్ ఎవరైతే పిలిచారో ఆమెకి చాలా నచ్చింది. సో, అది. ఉన్న వాళ్ళ కోసం చెప్పానా? కొత్త వాళ్ళ కోసం చెప్పానా? నా పర్పస్ నేను నిర్వర్తించాను. అది ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యం. కొత్త వాళ్ళ టెన్షన్ తీసేయాలి. ఇది ముఖ్యం. ఓకే. ఇక్కడ ఎప్పుడైనా సరే ఆహ్
ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్స్పెక్టేషన్ కాదు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామా ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాస్ దెబ్బతింటది. ఎంత సంఖ్య వచ్చారు, ఎంతమంది వీడియో అను, ఎంతమంది లైకులు, ఎంతమంది, ఇదంతా ఇంకా ఈ కొలమానం ఉందంటే ఇది కాన్షియస్ లో ఉండాలి. నచ్చుతుందా లేదా ఇదంతా కాదు. ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కష్టం, లీవరేజ్ జరగదు. లీడర్షిప్ అప్పుడు దాకా కొంతవరకు అఖండ జ్యోతిగా అయితే ఉండదు, అప్పుడప్పుడు వరకే ఉంటుంది అట్లా, అంతే. లోపల నుంచి ఏం తీసేయాలి, ఎక్స్పెక్టేషన్ అనే అటాచ్మెంట్ తీసేయాలి. ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏం పెంచట్లే. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కనీసం నాకు పింఛన్ లాగా అంతంత ఇయ్యపోతారా అని, అసలు అలాంటి ఎక్స్పెక్టేషనే లేదు నాకు వాళ్ళ మీద. అట్లా పెంచితే ఇంకా అది సరైన పేరెంటింగ్ ఎట్లయితుంది? అందుకని మనకు సంపాదించిన దాంట్లో మనకు కొంత దాచిపెట్టుకోవాలి, ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా. ఎక్స్పెక్టేషన్ ఉందంటే అటాచ్మెంట్ ఉంటుంది, అందులో ఉన్నావంటే నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉంటావు. ఓకే, అవసరం ఉంటే వాళ్ళే ఫాలో అవుతారు, రైట్? ఇప్పుడు చెప్పండి, ఈపి ఎంత ఇంపార్టెంట్, ఈపి ఎంత, పి మరియు పి మధ్యలో ఉంది ఏంటిది, ఎన్. ఎన్ ఫర్ నేమ్ లిస్ట్. అభిలాష్ సార్ ఏం చెప్పారంటే, మా నెట్వర్క్ అనుభవంతో మొత్తం టోటల్ అనుభవ సారం చెప్తున్నాను వినండి. R3, ఈ R3 ఎవరైతే చేస్తారో వాళ్ళే ఉంటారు, చేయించగలుగుతారో వాళ్ళే ఉంటారు. ఆలస్యం అమృతం విషం. ఎక్కడ ఇది చేయకుండా ఉంటే అది విషయం అయిపోద్ది. ఆలస్యం చేయకుండా ఇది చేయాలి. నిదానమే ప్రధానం. ఎక్కడ, నేమ్ లిస్ట్ రాయించేటప్పుడు. ఏదో ఒకటి సార్ మీ జేబులో ఉన్న పేపర్ మీద రాసి ఫోటో పెట్టండి, వాళ్ళ నెంబర్లు పెట్టండి, నేనే ఫాలోఅప్ చేసుకుంటాను, అయితే 4 పేర్లు చెప్పండి. ఇట్లాంటి చేసామనంటే మళ్ళొకసారి చెప్తున్నాను, ఇంత ఇంపార్టెంట్ అనుకున్న దగ్గర ఎంత ఇంపార్టెంట్ ఆ నేమ్ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. నేను ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను, బిల్ ఇచ్చాడు, మంచి షాప్, బిల్ ఇచ్చాడు బిస్కెట్ ప్యాకెట్కి 100 రూపాయలు. బంగారం కొన్నాను, బిల్ ఇచ్చాడు. ఏ బిల్లు దాస్తారు? 2 బిల్లులే, 2 పేపర్లే. బిస్కెట్ ప్యాకెట్ ని ఆ షాప్ లోంచి వచ్చి నలిపి పడేసినట్టు, ఏది ఆ బిల్లుని పడేసినట్టు బంగారం బిల్లు కూడా పడేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? దిస్ ఈజ్ లైట్, ఇది నాకెంత అని ఇట్లా తీసుకుని లైట్ తీసుకుని పడే లెక్క లేదు కదా, చాలా విలువైంది అది. సో బయట ఎన్నో పాంప్లెట్లు పంచుతుంటే పాంప్లెట్లు ఇట్లా చూసి అవతల విసిరేసినట్టు నేమ్ లిస్ట్ మాత్రం అట్లా చేయొద్దు. అది మీకు ఆస్తి పత్రం అని తెలియాలి. ఇప్పుడు నా నేమ్ లిస్ట్ 4 కోట్లు ఇచ్చిందంటే నమ్ముతారా? నమ్మరా? అందుకని ఆయన అన్నాడు R3 అంత ఇంపార్టెంట్ అని. నేమ్ లిస్ట్ R1 అంటే ఫస్ట్ నేమ్ లిస్ట్ రాయడం, R2 అని అంటే పి అంటే ప్రెజెంటేషన్, R3 అంటే ఈ 2 ఆగకుండా చూసుకోవడం, రిటైన్, దాన్ని రెగ్యులర్ చేయడం. R3 మీన్స్ రెగ్యులర్. కుదరతుల్ల గారు ఏదైనా వీడియో ఆన్ చేసిన వాళ్ళు కదలకుండా ఉండడం, షర్ట్ బ్లేజర్ వేసుకొని కూర్చోవడం, అది మన నియమం. ఓకే, రైట్. పిఎన్పి, రైట్, అర్థమైందా? ఎంత డెప్త్ ఉందా లేదా పిఎన్పికి? వీడియోస్ కూడా చెప్పాను. పిఎన్పి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సునీల్ చిన్న పిల్లవాడు, తను ఏం చేయాలి? తను తన యొక్క ఇన్కమ్ని ఆగకుండా చూసుకోవాలి. ఏం చేయాలి? పిఎన్పి చేయాలి. పిఎన్పి
ప్రెజెంటేషన్ చేయాలి, మళ్ళీ నేమ్ లిస్ట్ రాయాలి, మళ్ళీ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడం, నేమ్ లిస్ట్ని క్రియేట్ చేయడం, మళ్ళీ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడమే. ఇక అదే బిజినెస్ క్రియేషన్ సీక్రెట్, అది పీవీ క్రియేషన్ సీక్రెట్, అది పీవీ క్రియేషన్. ఓకేనా? రైట్. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ని నిలబెట్టదు. ఇన్కమ్ వస్తుందంటే ఖర్చు అయిపోతుందని అర్థం. మీకు ఇన్కమ్ వస్తుంది అంటే ఖర్చు అయిపోతుంది. పీవీ వస్తుంది అని అంటే సంథింగ్ ఖర్చు అయిపోతుంది. మళ్ళీ పెట్టుబడి ఏంటి అనేది ఆలోచించు. దీని మీద నువ్వు ఎంత పట్టు తెచ్చుకుంటే అంతే నువ్వు. ఇక్కడ ర్యాంకుతో సంబంధం లేదు. ఇది చిన్నప్పుడే నేర్చుకుంటుంటే నేర్చుకోవచ్చు. ఓకే. నాకు సంపాదన 25లో స్టార్ట్ అయింది. 15లో స్టార్ట్ చేసుకున్న వాళ్ళు లేరా? బాల్యంలోనే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు లేరా పిల్లలు? అట్లా ఇది గుర్తు. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్న పాయింట్ ఏంటి? అది ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అనుభవం ద్వారా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫస్ట్ అప్లై Yes. చేయడం ద్వారా. ఓకే. ఇంకా సీరియల్గా వస్తుంది కదా, ఇదే కదా. Yes, sir. నేను బిజినెస్ గురించి కూడా చెప్పాను. ఓకేనా? Right. ఎక్కడైనా సరే సీరియల్గా మనం చెప్పే దాంట్లో నేను ఆగితే డూప్లికేషన్ విద్య గురించి ఏది ఫోకస్ చేయాలి, రిటైలింగ్ అంటే ఆర్డర్ పెట్టడమా కస్టమర్ క్రియేషనా, ఈ పాయింట్ కూడా రాసుకోవాలి. రిటైలింగ్ అని అంటే ఆర్డర్ పెడితే రిటైల్ చేసినట్ట, కస్టమర్ క్రియేట్ అయితే రిటైల్ చేసినట్ట. అది దాని మీదనే ఫోకస్. చిన్నప్పటి నుంచి ఏ విద్య నేర్చుకుంటాం. ప్రహ్లాదు చెప్పాడంట, ఏం నేర్చుకొచ్చావంటే ఏది తెలుసుకుంటే ఇంకేం అవసరం లేదు, అది తెలుసుకొని వచ్చాను తండ్రి అన్నాడంట. అంతే. ఫస్ట్ స్టార్ నుంచే కనుక ఇదంతా అలవాటు అవ్వక్కర్లేదు, కానీ ఆలోచనల్లో మాత్రం ఈ జ్ఞానం ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర అనుభవంతో చెప్పాను కదా, అందుకనే వింటేనే రాదు, ఎక్స్పీరియన్స్ తోటి, అప్లైడ్ నాలెడ్జ్. కొన్ని ఫెయిల్ అవుతాము, కొంతమందిని కోల్పోతాము, జాగ్రత్తగా లేక టీం కొంచెం కోల్పోవడం జరుగుతుంది, కస్టమర్లను కోల్పోతాము, తప్పదు. మొదట్లో మరి నేను వండిన క్యాబేజ్ కూర వేస్ట్ అయింది, ఇప్పుడు వండితే బాగానే ఉంటుంది. అప్పుడు మొత్తం నా టీమ్మేట్స్ అంటే రూమ్మేట్స్ నాకే అప్పచెప్పారు, నువ్వే తిను అని. నా బాధ్యత నాకే ఇచ్చారు. అట్లుంది. ఇప్పుడు అందరు తినొచ్చు, కాబట్టి వేస్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటే తక్కువనే, ఎక్కువ తప్పులు చేయకుండా ఎక్కువ ఒప్పులతోటి తక్కువ తప్పులతోటి బయటపడవచ్చు. ఓకేనా? ఇది అందుకనే ఒక బ్రిడ్జ్ని స్టార్ 250కి 500కి కొంచెం దూరం పెట్టారు. ఒక బ్రిడ్జ్ కోర్స్ నీకు ఖచ్చితంగా ఇది అవసరం. బ్రిడ్జ్ కోర్స్ ఉంటే 500. ఇక 500కి చేరుకున్నారు సక్సెస్ఫుల్గా అంటే 1000 ఆగదు. ఇక 1000 నుంచి రూబీ, ఇక అక్కడ ఫ్యామిలీ తోటి మీరు అవుట్ ఆఫ్ థాయిలాండ్ కావచ్చు, అని పర్టికులర్ టైంలోనే కంప్లీట్ చేసుకుంటారు. పర్టికులర్ టైంలో మళ్ళీ ఒకసారి ర్యాంక్ పడింది అనుకోండి, మళ్ళీ కౌంట్ చేస్తారు. ఈ ర్యాంక్ పడిందంటే ఇప్పటి లోపల అయిపోవాలి, రూబీ పడిందంటే ఇప్పటి లోపల పెరల్ అయిపోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా, తెలుసా? టీమ్ స్ట్రెంత్, వేగం ఉంటుంది. ఆ వేగం అవుతేనే అవుతారు. కాబట్టి అయ్యేదేదో దీంతోటే అవ్వాలి. అందుకనే ఇక్కడ ఒక కమ్యూనిటీ అనేది, కామర్స్ అంటేనే స్కిల్ ఉన్న కమ్యూనిటీ కామర్స్ అని పెట్టుకోవాలి. మా అపార్ట్మెంట్లోకి అందరూ రాకూడదు, మా కాలనీలోకి అందరూ రాకూడదు, ఉంటుంది ఒక బ్యారియర్ ఉంటుంది. అలాగే ఇందులో 500 అంటే ఒకటి ఉంటుంది, ఆర్డర్లు పెట్టేసుకోవడం, తీసుకెళ్ళి షాపులు పెట్టుకోవడం, అలా లేదు. ఓకే, సరే. వై ఈజ్ బిజినెస్, వాట్ ఈజ్ బిజినెస్, హౌ ఈజ్ బిజినెస్, ఎందుకు బిజినెస్ ఇంపార్టెంట్ నాకు ఎందుకో తెలుసు, అందుకే వచ్చాను నేను అని వచ్చింది అనుకోండి ఆలోచన. హరిప్రసాద్ ఎందుకు వచ్చాడో హరిప్రసాద్కి తెలియకపోతే వేరే వాళ్ళు ఎందుకు చేయాలో ఆయన చెప్పలేడు. అర్థమైందా? నేను ఎందుకు వచ్చానో నాకు తెలియకపోతే
దాన్ని ఒక టైం ఫ్రీడమ్ అని అంటారని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారని, ఈ పదాల్లో నేను చెప్పలేకపోతే, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే తర్వాత సిస్టమ్ డూప్లికేషన్ అనేది అంత జరగదు. ఏ ప్యాషన్ మీద తను వచ్చాడు అనేది తను ఇది తెలుసుకోవాలి. ఆ పాయింట్ సేమ్ ఇందాక నేను కస్టమర్ దగ్గర ఏం చెప్పానో అదే. కస్టమర్ దగ్గర ఏం చెప్పాను, ఆ కస్టమర్ ఎందుకు వచ్చాడో నాకు తెలిస్తే ఇంకొక కస్టమర్ని క్రియేట్ చేస్తాను నా ప్రజెంటేషన్ ద్వారా. అంతేనా కమల్ గారు? వాళ్ళు థైరాయిడ్ బాధను తట్టుకోలేకపోతున్నారు, అందుకని వచ్చారు. ఓకే, రైట్. వాళ్ళు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు? అమ్మ మీరు 3 నెలలు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, ఆ పాయింట్ కనెక్ట్ అయ్యారు. అది చెప్పేటప్పుడు టెస్ట్ మనీ చూపిస్తుంటే కనెక్ట్ అయ్యారా? ప్రెజెంటేషన్ చూస్తే ఒకతను చెప్పాడు, ఎమరాల్డ్ అయిన వ్యక్తి నాకేం చెప్పాడంటే, మీ ప్రెజెంటేషన్లో మీరు వచ్చి చెప్పినప్పుడు నేను అకాయ్ బెర్రీ ఇక్కడ దొరకదు, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, దాంట్లో ఉన్నటువంటి వరాక్ వాల్యూ విని నేను లాగిన్ అయ్యానని చెప్పాడు. అప్పటి నుంచి అసలు వరాక్ వాల్యూ అంటే ఏందో సింపుల్ పదాల్లో చెప్పడం స్టార్ట్ చేశాను. నేను పైపైనే చెప్పాను, నేను అది అప్పుడు తనకు అంత ఆకట్టుకోవాలని ఏం చెప్పలేదు. నేను చెప్పినప్పుడు అమ్మ నేను ఇందులో ఈ పాయింట్ నచ్చిందా, వరాక్ వాల్యూ అనేది. అప్పుడు అసలు వరాక్ వాల్యూ అంటే ఏంటి, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి డ్యామేజ్, పెస్టిసైడ్ వేసినవి, ప్రాసెస్ చేసినవి, ప్యాకెట్లో పెట్టినవి, ఓకే, ఇవి ఏవైతే ఉన్నాయో మనం ఇంట్లో వంటింట్లో అన్ని అవే వాడుతున్నాం. మనం డిమార్ట్కి వెళ్ళి అన్ని ప్యాకుల్లో పెట్టినామంటే అది అవి వాడడం వల్ల, ప్రాసెస్ చేసినటువంటి ఆయిల్స్ వాడడం వల్ల, ఈ వాడడం వల్ల ఎంతో స్పీడ్గా డ్యామేజ్ జరుగుతుంది. ఈ రోజుల్లో తగ్గటువంటి ఆ స్పీడ్ డ్యామేజ్ని తట్టుకోవాలంటే నానో టెక్నాలజీ తోటి అభివృద్ధి చేసినటువంటి ఆ యొక్క వరాక్ వాల్యూ ఎక్కువ ఉండి అదే స్పీడ్లో దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి, ప్రాణశక్తి కలది వరాక్ వాల్యూ అంటాం. వరాక్ వాల్యూ అలా నానో టెక్నాలజీ తోటి అభివృద్ధి చేసిందే మన యొక్క ఇమ్యూనిటీ బూస్టర్. అబ్జర్వ్ చేసుకుంటుంది రాడికల్గా అబ్జర్వ్, ఎంత రాడికల్గా దెబ్బతీస్తుందో ఆరోగ్యాన్ని అంత రాడికల్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్ ఈస్ వరాక్ వాల్యూ. ఇది పాయింట్స్. సో అక్కడి నుంచి ఇది అర్థమైంది కదా. కస్టమర్ని ఎక్కడ కనెక్ట్ అవుతున్నాడు తెలిస్తే క్రియేషన్ ఈజీ అయింది. పూరి జగన్నాథ్ అప్పట్లో తీసాడండి, ఇప్పుడు తీయలేకపోతున్నాడు అంటే క్రియేషన్ తెలియాలి. రాజమౌళి ఎందుకు అట్లానే సక్సెస్ అవుతుంటే వెళ్తాడంటే సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్ తెలుసు. అర్థమైందా ఇది? ఓకే, మీరు ఎంతో కష్టపడి రిటైల్ చేస్తున్నారు, ఆ రిటైల్ని రెవెన్యూగా మార్చాలి అని అంటే రిటైల్ని రెవెన్యూగా మార్చుకోవాలి. నెలకు ఒక 10,000 వచ్చేటట్టు ఫస్ట్ చూసుకోవాలి. 10,000 ఒక వడ్డీ వస్తుంది అనుకోవాలి. 10,000 వడ్డీ రావడం అంటే ఎన్ని లక్షలు కూడా పెట్టుకోవాలి, ఎంత బంగారం ఉండాలి. ఒక 20,000 వచ్చేటట్టు చేసుకోవాలి, దాన్ని నెల వచ్చేటట్టు చూసుకోవాలి. పైసలు వచ్చే పైప్ లైనే ఇండస్ వివా ఇచ్చేటువంటి గిఫ్ట్. పైసలు వచ్చే పైప్ లైన్ ఒక రెంట్ ఇంటికి వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఒక 1,000, అప్పుడు ఒక 2,000, అప్పుడు ఒక 3,000, అప్పుడు ఒక 4,000. మొన్న ఇట్లా అనేక వస్తూ ఉంటాయి. పోల్చి చూడొద్దు మళ్ళీ ఈ బిజినెస్ని బయట ఉద్యోగాలతోటి. ఒక 15 సంవత్సరాలు చదివిన సర్టిఫికేట్లు పెడితే వచ్చేటువంటి ఉద్యోగము, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి వచ్చే 25,000తోటి, 30,000తోటి ఇందులో ఏమొస్తుంది అని అనద్దు. ఒక 100 వారాలు సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి కేటాయించాలి. మనకి ఎప్పుడు సత్యం తెలిస్తే అప్పటి నుంచి 100 వారాలు నవ్ 1 వర్డ్స్ అనాలి. నవ్ 1 వర్డ్స్ 100 వీక్స్ అని పెట్టుకోవాలి. మళ్ళీ దారి తప్పొద్దు, కన్సిస్టెన్సీ, ప్యాషన్ ఉండాలి. అది అందుకే ఫస్ట్ 1 ఇయర్లోనే వాళ్ళకి చక్కగా మనం చెప్పామనుకోండి మంచిది. ఆథర్ వచ్చేసి మార్క్ ఎర్నల్ దాదాపుగా ఆయనకు అనుభవం 20-30 సంవత్సరాల పైన డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్ ఒక 20 ఏళ్ళకి ఆయన ఏదైతే చెప్పాడో మనకి తక్కువలోనే ఇండస్ వివా అనుభవంతో, ఇక్కడ ఇండస్ వివాకి క్రెడిట్ ఇస్తాను. ఈయన చెప్పిన విషయాలు నాకు ముందే అర్థమైనాయి అని నేను అనుకుంటే నా గ్రేట్నెస్ మొత్తం బైనరీ ప్లాన్.
నాకు ఆ బైనరీ ప్లాన్లోనే ఆ ఎడ్యుకేషన్ వచ్చేసింది ఆ ఎక్స్పీరియన్స్ తోటి. అవే ఇతను చెప్తున్నాడు. అందుకే నేను గుర్తించాను ఇది బాగుంది ఈ బుక్ అని. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, చికాగోలో ఇలినియాస్ యూనివర్సిటీలో డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి సర్టిఫైడ్ కోర్సును ప్రవేశపెట్టిన వ్యక్తులు. దీని మీద ఒక సర్టిఫైడ్ కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. దాదాపుగా ఈ బుక్ 13 కంట్రీస్లో ట్రాన్స్లేట్ అయింది. తన ఎక్స్పీరియన్స్ని ఈ బిజినెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే బిజినెస్ మ్యాన్ కూడా 70 మిలియన్ పైగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఎంపైర్ని క్రియేట్ చేశారు. 20 కంట్రీస్లో తన టీం ఉందన్నమాట, నెట్వర్క్ ఉంది, అంత బిజినెస్ బిల్డ్ చేశాడు. అలాంటి వ్యక్తి రాసిన బుక్ చాలా సింపుల్ పాయింట్స్, 7 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. 52 వారాలు, సరే ఒక 100 వారాలను పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన 2 పుట్టినరోజులు, లేదు నేను ఎక్కువ టైం ఇస్తానంటే ఒక పుట్టినరోజు, ఈ ఈ ఈ సంవత్సరం పుట్టినరోజు నుంచి ఈ క్రిస్మస్ నుంచి నెక్స్ట్ క్రిస్మస్, అట్లా ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ. ఇక బుక్లోకి వచ్చేస్తే లెసన్ నెంబర్ 1లో ఫేస్ ద రియాలిటీ ఆఫ్ రిజెక్షన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అవ్వగానే ప్రతి 10లో 9 రిజెక్షన్స్ వస్తాయి, 9 నో వస్తాయి. దీన్ని మనం వినడానికి రెడీ అవ్వాలి అని ఫస్ట్ లెసన్లో తన ఎక్స్పీరియన్స్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ రిజెక్షన్స్ ఫర్ 1 year, యూ విల్ నెవర్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మనీ అగైన్. నువ్వు కనుక ఫస్ట్ ఇయర్లో రిజెక్షన్స్ని హ్యాండిల్ చేయడం గనక, రిజెక్షన్స్ని తట్టుకొని గనక ఈ బిజినెస్లో నిలబడగలిగితే జీవితంలో ఎప్పుడు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, డబ్బుకు సంబంధించిన వర్రీస్ అనేవే రావు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు నిజంగా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక లీడర్ అయి ఉంటే గమనించండి, లేదా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడర్ అయితే 10లో 9 నోస్ వస్తాయి. ఆ నోస్కి రియాక్ట్ అవ్వకుండా మీరు గనక మీ బిజినెస్ని నెక్స్ట్ అని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 year ఇలాంటి నోలు వినడం గనక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, మీరు తట్టుకోగలిగితే మీకు జీవితంలో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులే రావిక. ఓకే, ఎన్ని నోలు ఎదుర్కొంటే మీరు అంత. ఫస్ట్ నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నాను, ఈఎస్బిఐ గురించి చెప్తున్నాను, గవర్నమెంట్ ఎంత సీరియస్గా తీసుకుంటుంది డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తున్నాను. ఇవన్నీ దేనికి చెప్తున్నానంటే, ముందు నా ప్రియమైన మిత్రులు ఎవరైతే ఇండస్ట్రీ నచ్చి, అంతేనా, అందరూ మిత్రులు అన్నట్టే. నా హీరో వాళ్ళకు కూడా నచ్చాడంటే మిత్రుడేగా, అంతే. అందరం కలిసి ఒకటే పార్టీ. అట్లా వీవా వాళ్ళకు కూడా నచ్చుతుందంటే మిత్రులే, వాళ్ళు షేర్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళని మనం ఇచ్చేసుకోవాలి, ఒక రక్షణ వలయం రక్షించుకోవాలి. ఏంటి అని అంటే, నాలెడ్జ్ తోటి వాళ్ళు ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటే అది. సో ముందు మనకు క్లారిటీ ఉండాలి, నేను 500 కోసం చెప్తున్నానా, లేకపోతే అవతల వ్యక్తికి ఏమి కావాల్సినది చెప్తున్నానా. వాళ్ళకి అవసరాన్ని తీర్చేది, బహుశా అనారోగ్యం ఉంది, దాన్ని తీర్చేది, ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ గురించి వాళ్ళకి ఏది అవసరమో అది చెప్తున్నాను. నేను ఒకసారి మన వాళ్ళని అడిగితే, అవసరం ఉంది ఇస్తున్నావా, అంటగడుతున్నావా అంటే, ప్రాణాంతో సమానమైనది ఇస్తున్నావా అని అన్నారు. ఇది రైట్. మనం అవసరానికి కాదు, అది ప్రాణము మనం ఇచ్చేది. ఈ క్లారిటీ మన దగ్గర అది ఉండాలి. ఒకవేళ ఎవరైతే కస్టమర్ షేర్ చేయడానికి తను ముందుకు వచ్చాడో, అతనికి ఈ యొక్క కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ప్రతి ఒక్కటి దేనిలా కనబడుతుంది, ప్రతి నో రిజెక్షన్ లాగా కనబడుతుంది. పాపం అప్పుడు తనని పర్సనల్గా తీసుకుంటాడు. లేకపోతే నా సీనియరే తన పీవీ కోసం నాకు ఇవన్నీ చెప్పాడా ఏంది, వీళ్ళే కరెక్ట్ అనుకుంటారు. అంతేనా కాదా? ఓకే, మేకని తీసుకెళ్తుంటే ఏమంటారు, మేకని ఏంది కుక్కని తీసుకెళ్తున్నా, అట్లా అనేసరికి ఎవరిని ఇది కరెక్టేనా, నేను రాంగ్ అమ్మాడా ఏంటి అని అనుకుంటారు అనమాట, పడిపోతారు.
సెల్ఫ్ దీంట్లో పడిపోతారు కదా. అది అన్నమాట చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ప్రతి ఒక్కటి దాన్నే మనం ఏమంటాం, ఆ అవగాహన ప్రోగ్రామ్ని జిఎస్ఎం అని అంటాం. ఏమనంటాం? జిఎస్ఎం. తన గోల్ తను రీచ్ అవ్వాలంటే చెప్పాల్సిన సబ్జెక్టే జిఎస్ఎం. ఇక్కడ ఆలస్యం అమృతం విషయం ఉండాలి, చేసేటప్పుడు నిదానమే ప్రధానం ఉండాలి. అంతే, ఎప్పుడైనా సరే. అక్కడ నిదానమే ప్రధానం లేకుండా తోడుకుందా లేదా తోడుకుందా లేదా అని పాలను కదిలించినాం అనుకోండి, జీవితంలో తోడుకోదు ఇక. ఆ టెన్షన్ చెప్పాను కదా. ఇప్పుడు పరుసవేది విద్య ఉంటుంది తెలుసా మీకు? పరుసవేది విద్య. పరుసవేది విద్య అంటే ఇది ఉందనుకోండి, ఇది బంగారం. బంగారం కాదు కానీ కోటింగ్, ఇది బంగారం అనుకోండి, రైట్? ఇది తీసుకెళ్ళి ఈ చెక్కకు కూడా పెడితే ఇది కూడా బంగారం అవుతుంది. ఇది కూడా బంగారం అవుతుంది. దాన్ని ఏమంటారు? పరుసవేది విద్య. మట్టిని కూడా బంగారం చేసే విద్య అని అంటారు. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వేమనికి ఆ విద్య వచ్చాని అంటారు. మరి నాకు పర్సనల్గా పరిచయం లేదు కానీ అంటారు అట్లా. ఓకే, ఇది చూడండి, ఈ గోల్డ్ని ఇక్కడ అయితే దీంట్లో గమనిక ఏంది అని అంటే, ఆ వ్యక్తికి ఏమాత్రం విశ్వాసం తక్కువ ఉన్నా, పాజిటివ్నెస్ తక్కువ ఉన్నా, అనువంత దోషం ఉన్నా అది అవ్వదంట. ఎంత మంత్రం తెలిసినా అవ్వదంట. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఒక తెలిసిన వ్యక్తికి కత్తి పెట్టి, నాకు ఆ విద్య నేర్పుతావా నేర్పడా అన్నాడంట. నేర్పుతాను అని, కానీ ఈ 40 రోజులు ఈ పని చేయి నాయనా అని చెప్పాడంట. చేసుకొని వచ్చాడు, ఆ నియమాలు పాటించి వచ్చాడు. పాటించగానే ఇతనికి చెప్పాడు. అతను వెళ్ళి ట్రై చేసాడు కానీ అవ్వలేదు. ఎందుకని? మళ్ళీ వచ్చి నువ్వు అబద్ధం చెప్పావు, నాకు అది అవ్వలేదు అని. ఎందుకని? నియమాలు పాటించాడు కానీ బయట బాటిల్ని కడిగాడు అంతే, లోపల కడగలేదు. లోపల అసలు లేదు, ఆ పాజిటివ్నెస్ లేదు, ఆ పవిత్రత అనేది లేదు. ఇంకా అయిందా పని అక్కడ? లేదు అసలు, ముచ్చటే లేదు. అది కంపెనీ మీద కావచ్చు, ప్రొడక్ట్ల మీద కావచ్చు, లేకుంటే ఇంకేదైనా దాని మీద. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా మీకు? పరుసవేది విద్య అంటే ఏందో. తన పర్సనాలిటీ చాలా చాలా, పర్సెప్షన్ చాలా చాలా ముఖ్యము. అప్పుడే పరుసవేది విద్య ఉంటుంది. దాన్ని నోట్ చేసుకోవాలి. పాపం అతనికి తెలియలేదు, అర్థం కాలేదు. ఎవరైతే బెదిరించాడో అతను, బయట బాటిల్ శుభ్రమైంది, లోపల అనువంత విశ్వాసం కూడా లేదు. రేపు ఆలోచన అలవాటు కావాలి అని అంటే ఏంటి అనేది అది మనం మాట్లాడుకుందాం రేపు థాట్ పవర్లో. ఓకే, ఇప్పుడు ఈ రిజెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా 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 ముఖ్యము. దీన్ని జిఎస్ఎం అని అంటాము. అక్కడ మనం గోల్ గురించి ఇన్ని ఆర్డర్లు పెడితే ఇంత వస్తుంది, ఈ ర్యాంక్కి ఇంత చేయాలి అనేది ఒక్కరోజు చెప్తే సరిపోతుంది, అది అంతే. కానీ ఈ గోల్కి కావాల్సింది నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఓడిపోకుండా చేసేటువంటిదే అది చేసి. అర్థమైంది ఈ పాయింట్? అందుకని అది ఇంపార్టెంట్. దానికి కావాల్సినటువంటి తెలుసుకోవడానికి ప్రతిరోజు ఎడ్యుకేషన్కి రావాలి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్కే అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళకి మనం అసలు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా. కంప్లీట్ నెగిటివ్ ఉన్న రోజుల్లో కూడా ఆయన పేరు తిరుపతి అనేట ఈయన కొంతమంది డైరెక్ట్ సెల్లింగే అంతే అని బద్దలు కొట్టినట్టు చెప్పారు. కంప్లీట్ నెగిటివ్ ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గల. అది ఇంక ఇప్పుడు వాళ్ళు సూపర్ హీరోస్ అన్నట్టే, అంతే. ఫస్ట్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే వాళ్ళందరినీ కూడా ఏమంటారు? దుయ్యబడతారు. తర్వాత అమ్మ వీళ్ళేరా హీరోస్ అని. లక్కీ ఉంటే మంత్రులు కూడా అవుతారు, రాజ్యాన్ని కూడా వెళ్తారు. ఓకే, అదే. సో ఇప్పుడు ఈ రిజెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ముఖ్యము, మనం అర్థం చేసుకోవాలి.
వాళ్ళు అందుకని ఒక ప్రాపర్ ప్లాన్ని మనం చేయాలి. అది నేను ఒకసారి చెప్పేస్తాను. ఆ తర్వాత ఈవినింగ్ 5కి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇది కస్టమర్ సెంట్రిక్ కంపెనీ, డిస్ట్రిబ్యూటర్ సెంట్రిక్ కంపెనీ ఎట్లా అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ డూప్లికేషన్ చేయాలంటే ఏంటి అనేది మనం తర్వాత సాయంత్రం. ఇప్పుడైతే ఒకటి ఒక ఫార్ములా చేయాల్సినటువంటి ప్రాసెస్ని చెప్తా. ఫస్ట్ది ఎన్ఎల్పి, మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఎన్ఎల్పి సీరియల్. తొందరలో మనం మర్చిపోతాము. మళ్ళీ మధ్యలో అడిగితే ఎందుకు తెలియదు సార్ ఎన్ఎల్పి అంటే, నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ అని అంటాం. కానీ వాళ్ళని తొందరగా స్టార్ అయిపోవాలని లేదు. స్టార్ ఎంతసేపు అండి, చిటికేస్తే స్టార్ అయిపోతారు. అంటే మనం చిటికేస్తే కాదు, వాళ్ళు వేసుకోవాలి. మనం చిటికేస్తే వాళ్ళు స్టార్ అవ్వాలి. వాళ్ళు అనుకుంటే చిటికేయడం అంటే జస్ట్ ఇట్లా అనుకుంటే అయిపోతుంది. ఎంతసేపు స్టవ్ 250 అంటే ఎంతసేపు, నా తమ్ముడో ఉంటాడు, నా ఫ్రెండో ఉంటాడు, తీసుకోమంటే అయిపోతుంది స్టార్ 250. స్టెప్ 1 గురించి స్టెప్ 1, వాళ్ళని మ్యాక్సిమం ఎవరు వచ్చినా డైమండ్ అనే చూడాలి. మనం ఎవరిని చూడాలి, డైమండ్నే. ఎవరు వచ్చింది, నా 250 ఇతనే, నా 500 ఇతనే, నా ఎగ్జిక్యూటివ్ ఇతనే అని అలా చూసుకోవాలి. సో దాన్ని ఏ స్టెప్కి తీసుకెళ్ళాలి, ఫస్ట్ స్టెప్కి. ఓకే, ఆ ఫస్ట్ స్టెప్లో ఎన్ఎల్పి నేమ్ లిస్ట్ ప్రిపరేషన్. దీనికోసం రాకెట్ సైన్స్లో అవసరం లేదండి, మనసు ఉండి పాజిటివ్నెస్ ఉంటే చాలు. ఇందాక చెప్పినటువంటి బాటిల్ ఎట్లా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అప్పుడు ఆ పరుస ఏది సక్సెస్ అవుతుంది. ఎన్ఎల్పి, నేను శ్రద్ధ పెట్టి ఇప్పుడు రాయిస్తున్న ఈ ఈ ఆస్తి పత్రం ఏదైతే నేమ్ లిస్ట్ ఉందో అది ఖచ్చితంగా అతన్ని 500 చేస్తుంది అని నమ్మాలి, ఆ మేడంనో సార్నో. ఎన్ఎల్పి తర్వాత ఎన్ఎల్డి, నేను చేయట్లేదు సార్ నా సీనియర్ చేస్తానంటే గమనిస్తే సరిపోతుంది, ఎలా చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అనేది. ఇదంతా రూట్ క్యాంప్లో చెప్తాను నేను, ఇప్పుడు సమయం ఉండదు. ఇదంతా ఏంటంటే ఈ చేస్తా. ఇప్పుడు ఇదంతా R3నే సునీల్, ఇదంతా R3నే. దీన్నే మనం నెమ్మదిగా ఒక్కొక్క ప్రాసెస్ని చేస్తున్నాం అనమాట. ఓకేనా, మొత్తం మ్యాథ్స్నే 7th క్లాస్లో ఇంత, 8th క్లాస్లో ఇంత, 9thలో ఇంత పెట్టినట్టు దాన్ని మొత్తం R3నే మనం ఒక్కొక్క స్టెప్గా చేస్తున్నాం. ఇంకా జూమ్ చేసి చేస్తున్నాం అనమాట. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను అడిగాడు, మీరు అసలు R3 చేస్తారా అని. అసలు నా పనే అదని చెప్పాను, నా పనే అది, నేను ఆ పని మీదే ఉంటాను. ఒక్కసారి విన్న తర్వాత చేయకపోతే ఇంకా దాన్ని ఏమంటారు. ఇప్పుడు ఒక సీనియరు ఇదే సత్యము అని చెప్పిన తర్వాత ఇక మళ్ళీ చుట్టూ తిరిగి ముక్కేయడానికి డైరెక్ట్ అక్కడికి వెళ్తే అయిపోద్ది కదా, ఆ పని పెట్టుకుంటే అయిపోద్దిగా. ఎన్ఎల్పి ప్రిపరేషన్. రెండవది ఎన్ఎల్డి. ఇవి చేయడం ద్వారా వాళ్ళు స్టార్ అవ్వాలి, ఇవి చేయడం ద్వారా 250 అవ్వాలి, అప్పుడు ఖచ్చితంగా 500 అవుతారు. ఏమంటారు జానే సార్, అంతేనా? ఖచ్చితంగా అవుతారు. ఇది చేయడం ద్వారా వాళ్ళు స్టార్ అవ్వాలి, ఇవి చేయడం ద్వారా 250, ఇది చేయడం ద్వారా 500. ఇది కొంచెం ఓపిక పట్టాలి. ఎన్ఎల్డి తర్వాతది సెలక్షన్, మూడవది సెలక్షన్. ఇది చూసారా, నాకు ఇవన్నీ తెలుసు, నోటికి కూడా చెప్పొచ్చు, రాయకుండా కూడా చెప్పొచ్చు. ఇట్లా కనబడట్లేదు. ఇది కనబడుతుందా? ఓకే, ఇక్కడ చూడండి, అన్నీ వేసుకున్నాను. ఇంకా పేపర్ సరిపోవట్లేదు, కింద వేసుకున్నాను. నేను ఇంత చేస్తే మీరు ఇంకా డ్రాయింగ్, బ్లూ పెన్ను, రెడ్ పెన్ను, రెడ్ ఇంక్, బ్లూ ఇంక్, గ్రీన్ ఇంక్ అని తెచ్చుకొని అవసరమైతే స్కెచ్లు కూడా తెచ్చుకొని నీట్గా వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడంటే ఇంకా నాకు డైరెక్ట్ సెల్లింగ్ వాల్యూ ఇంకా తెలియదు, ఇప్పుడు ఇంకా బాగా తెలిసింది. ఇంకా నీట్గా వేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే రేపు 100 మంది వస్తారు, వాళ్ళ గైడెన్స్ దొరకకపోతే నన్నే అడుగుతారు ఏం చేయాలని, టీం నిలబడిపోతే నన్నే అడుగుతారు, వీక్లీ ఇన్కమ్ రాకపోతే నన్ను అడుగుతారు.
గైడెన్స్ రిక్వెస్ట్, సార్ చెప్పండి సార్ అని అడుగుతారు. ఈ పరిసవేది విద్య నాకు తెలియాలి. పరిసవేది విద్య అంటే పివి విద్య. ద ఆల్కమిస్ట్ అనే బుక్ ఉంటుంది, చదవండి ఇంగ్లీష్లో అయితే. లేదు సార్ తెలుగు వచ్చి అంటే పరిసవేది అనే బుక్ ఉంటుంది. సో ఎన్ఎల్డి అయిపోయింది కదా. తర్వాతది సెలక్షన్. ఇంత నీట్గా రాసుకునే శ్రద్ధ లేదనుకోండి, వచ్చేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా సంపాదన స్టార్ట్ అవుతుంది. వచ్చిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. లేకున్నా వచ్చేది 3 నెలల ముచ్చట. 3 నెలల ముచ్చట, 3 నెలలు అట్లా ఉంటుంది అంతే. కలకాలం రావాలా, 3 నెలలు రావాలా? కలకాలం అంటే కంటిన్యూగా రావాలి అని అర్థం. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అసలు వచ్చిందే ప్యాసివ్ ఇన్కమ్ కోసం, ఇండస్ట్రీ ఇచ్చేదే ప్యాసివ్ ఇన్కమ్. అది విన్న తర్వాతే మన జర్నీ స్టార్ట్ చేసాం. పుట్టికేం కాదు, కాకపోతే మర్చిపోతుంటాడు మనిషి. యాక్చువల్లీ మరుపు అనేది వరం కావాలి, శాపం కావద్దు. అనవసరమైన మర్చిపోతే వరం అవుతుంది, అవసరమైంది మర్చిపోతే శాపం అవుతుంది. అట్లా ఎన్ఎల్డి సెలక్షన్ చేసుకున్నారు. తర్వాత ఇన్విటేషన్. దీంట్లో ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది తర్వాత చెప్తాను. ఈ ఇన్విటేషన్ ఉంది చూసారా, నిన్న ఇంపార్టెంట్ వ్యక్తి నాతో మాట్లాడుతూ వాళ్ళు అన్నది ఏంటంటే, ఆవిడ అందరికీ చెప్పి నేను ఇలా చెప్పాను అని నాకు చెప్తుంది సార్ అని అంటారు. ఎందుకు మీకు ప్రెజెంటేషన్ రాదా అంటే వచ్చు అన్నాను. మరి వాళ్ళు అనంటే ఇంకా 250 అవ్వలేదు. అసలు మీరు ఎంత అంటే మీకు ఆస్తిపత్రం గురించి తెలియదా అన్నాను. ఏంది ఆస్తిపత్రం? అది సరే అయితే రేపు చెప్తా, నాకు ఇప్పుడు ఓపిక లేదని. ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు రోజు వస్తున్నారు, వింటున్నారు, ఒక 4-5 ప్రెజెంటేషన్లు వింటున్నారు, వెళ్ళి ఏం చేస్తున్నారు, మొత్తం కూడా ఆ టెస్టిమోనియల్ని, ఆ వీడియో లింకులని అంతా పంపించేస్తారు. ఏమవుతుంది ఇప్పుడు? ఏది వేస్ట్ అవుతుంది? అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ చేసే అవకాశం, కంపెనీ గురించి చెప్పే అవకాశం మిస్ అయిపోతున్నారు. ఇది సీనియర్లకు తెలిస్తే మంచిదా, జూనియర్లు తెలిస్తే మంచిదా? సీనియర్లు ఎప్పుడు వాపోతుంటారు, మేము ఎంత చెబుతున్నా వినట్లేదు అది. ఎందుకంటే ఈజీగా వాళ్ళు గుర్తు పెట్టుకునే విధంగా మనం ప్రాసెస్లో లేము, అందుకే వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ ప్రాసెస్ను పాటిస్తే ఇంకో ఈ విధంగా ఉంటుందండి, ఈ విధంగానే మనం డూప్లికేట్ చేయాలని తెలిసి అని ఆథర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. లెసన్ నెంబర్ 2 వచ్చేసి అవాయిడ్ ద గెట్ రిచ్ కిక్. ఇమీడియట్గా ఇందులో డబ్బు వచ్చేయాలి అనే షార్ట్ కట్స్ను వదిలేయమన్నాడు. డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవ్వడం అన్రియలిస్టిక్ వర్డ్స్ తోటి జాయిన్ అవుతారు. ఆలోచనలు అన్నీ కూడా రియలిస్టిక్గా ఉండవు. 3 నెలలు ₹1,00,000 రావాలి, 4 నెలలు ₹1,00,000 రావాలి, సంవత్సరంలో ₹1,00,000 రావాలి. ఇలాంటి ఆలోచనలతోటే బిజినెస్లో జాయిన్ అవుతారు. అలాంటి అన్రియలిస్టిక్ ఆలోచనలు తీసేయండి, రియలిస్టిక్గా ఆలోచించండి. స్లో అండ్ స్టడీగా ఉంటుంది బిజినెస్, స్లో ప్లస్ స్టడీ. మీరు కన్సిస్టెంట్. దీన్నే అన్సర్ సార్ ఏమంటారంటే బ్రిక్ బై బ్రిక్ అంటారు. ఇటుక మీద ఇటుక కట్టింది, బ్రిక్ బై బ్రిక్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. కాకపోతే కంటిన్యూగా చేయాలి, లేకపోతే అది మరీ స్లో అయినా కూడా కష్టం. మజ్జిగని స్పూన్ పెట్టి తిప్పితే ఎప్పుడు వెన్నరాదు. ఒక మినిమం స్పీడ్ అనేది ఒకటి ఉంటుంది. వర్క్ చేస్తూ ఉంటే రిజల్ట్ కనబడుతుంది. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవాలన్న ఆలోచనలతోటి ఈ బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఇది 3 to 5 years ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో ఇన్కమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది అని చెప్పి ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది నచ్చితే మీరు ఒకసారి హార్ట్ ఇవ్వండి, ఇది రైట్ అని అంటే ఇది రైట్. అందుకే నేను ఇందాక చెప్పాను 3 నెలల కలకాలమా, కంటిన్యూగా రావాలా. సింపుల్గా ఏం చెప్పాడంటే థింక్ లాంగ్ టర్మ్, నాట్ ఓవర్ నైట్ సక్సెస్. లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి, రాత్రికే సక్సెస్ అవ్వాలనే ఆలోచనలు మానేయాలి అని చెప్పారు ఆథర్. లెసన్ నెంబర్ 3 వచ్చేసి డూప్లికేషన్. ఇది దీనికోసం ఇప్పుడు నేను చూపించాను. ఇది 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 ఇది
చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇస్ ద కీ. ఇది నా మనసులో ఉంది, నేను చేసేస్తానంటే నా మనసులో ఉంది, బానే ఉంది. కానీ ఎలా చేస్తే కరెక్ట్, మనం ఒక సీక్వెన్స్ ప్రాసెస్ నేర్పితే మన పిల్లలు కూడా పాటిస్తారు. రాగానే చెప్పులు ఎక్కడ ఇడవాలి, లేవగానే ఏం చేయాలి అనేది ఒక సిస్టమ్, అది ప్రాసెస్. పాయింట్ గురించి చాలా గొప్పగా డిస్కస్ చేశారు. మీరు డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాత ఓన్లీ సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు, లేదా ఓన్లీ మీరే రిక్రూట్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు. ఇవి రెండు చేసినా ఈ బిజినెస్లో డబ్బు చూడలేము, సక్సెస్ చూడలేము. మీరు ఒక సిస్టమ్ తయారు చేయాలి. ఆ సిస్టమ్ ఎవరైనా డూప్లికేట్ చేయగలిగే ప్రాసెస్ ఉండాలి అంటాడు ఆథర్. అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునే ఒక సిస్టమ్ ఉండాలి. వాళ్ళ టీంలోకి వాళ్ళ టీమును డెవలప్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ ఉండాలి. అర్థమైందండి? ఒక సిస్టమ్ అనేది ఉండాలి. అదే నేను ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఏంటి? నెంబర్ 1 NLP, నెంబర్ 2 NLD, తర్వాత సెలక్షన్, తర్వాత ఇన్విటేషన్. ఓకే, ఈ ఇన్విటేషన్నే అక్కడ బ్రాకెట్లో రాసుకోండి, ప్రాస్పెక్టింగ్ అంట. ప్రాస్పెక్ట్ అంటే ఎవరికైతే ప్రజెంటేషన్ చేయాలో వాళ్ళతోటి మాట్లాడే విధానాన్ని, వాళ్ళని కన్విన్స్ చేసే విధానాన్ని ప్రాస్పెక్టింగ్ అంటారు. ఓకేనా? ఇంకా బోర్ కొడుతుందా? ఇంకా చెప్పనా? చెప్తూనే కాఫీ తాగేస్తాను, టిఫిన్ కూడా తినేస్తాను, చెప్తూనే ఉంటాను. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు ఆకలి ఉంటే, ఇండస్ట్రీ ఆకలి. రైట్, ఇది ఒకటి చెప్పి 3 పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే ఈ ప్రాస్పెక్టింగ్ అనేదాన్ని, దీన్ని ఫాలో అప్ చేసే స్టార్టింగ్ పాయింట్ అంటారు. ఫాలో అప్ చేసే స్టార్టింగ్ పాయింట్. మనం నేమ్ లిస్ట్ రాసుకున్నాం కదండి, వాళ్ళతో మాట్లాడారా, ఎంతవరకు వచ్చింది, టైం తీసుకున్నారా, ఈ ఫాలో అప్ని చాలా జాగ్రత్తగా చేయాలి. అవసరం లేదంటే అవసరమే, అడగడం అవసరమే, కానీ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే వాళ్ళు ఇంకా మన వల్ల, ఇప్పుడు మన వల్ల అనుకోండి, ఎన్నిసార్లు గ్రూప్ కాల్ చేసినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా ఏం కాదు. కానీ వాళ్ళు ఇంకా మన వాళ్ళు కానప్పుడు, వాళ్ళు ఇంకా కొంచెం దూరంగా ఉన్నప్పుడు మనం ఎలా ఫాలో అప్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవునా కదా? ఇది ఫాలో అప్ అనేది నేను ఏం చెప్తానంటే, అప్పుడే పుట్టినటువంటి పక్షి పిల్ల ఉందనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. గట్టి పట్టుకున్నా నష్టమే, కొంచెం లూజ్ అయినా చేతిలోంచి కింద పడిపోతుంది, చనిపోతుంది. సో అట్లా అంత స్మూత్ డీలింగ్ అనేది ఉండాలి. అర్థమైందా? ఇది పాయింట్. అసలు ఫాలోఅప్ చేయడం దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ అని ఎందుకన్నానంటే, ప్రాస్పెక్ట్ని ఫాలోఅప్ చేయడం ఉంటుంది, కస్టమర్ని ఫాలోఅప్ చేయడం ఉంటుంది, స్టార్ని ఫాలోఅప్ చేయడం ఉంటుంది, ఓకే, రిటైల్ చేసుకునే వాళ్ళని ఫాలోఅప్ చేయడం ఉంటుంది, మన పార్ట్నర్ని ఫాలోఅప్ చేయడం ఉంటుంది. ఇన్ని ఫాలోఅప్లు ఉంటాయి. ఓకే, సో ఇది ఫాలో. అందుకనే వాళ్ళకి చెప్పాలి, స్టార్ట్ అవుట్ ఏం చేస్తారు, ఒక 250 ఏం చేస్తారు, వాళ్ళు తొందరగా స్టార్ కావాలని ఫాలోఅప్ చేయడం రాకపోతే ఆ తర్వాత రెస్పాన్స్ దెబ్బతింటుంది. కాబట్టి కొంచెం స్మూత్ డీలింగ్ అనేది ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. నేను మీకు జూమ్ లింక్ పెడతాను, మన ప్రోగ్రామ్స్ ఇబ్బంది లేదు కదా అని అడగాలి. మీకు ఒక గ్రూప్ కాల్ అంటే ఒక మార్నింగ్ 2 రింగులు ఇస్తాను, మీకేం ఇబ్బంది లేదు కదా అని అడగాలి. ఓకే, ఇది మీ ఇంటికి రావచ్చా అని ఎవరిని అడుగుతాం? దూరం ఉన్న వాళ్ళని అడుగుతాం. దగ్గర వాళ్ళని రావచ్చా, నన్ను అడుగుతావేంది, రావచ్చు ఎప్పుడైనా అని అంటే అప్పుడు స్టార్ట్ చేసి, అప్పుడు కొంచెం ఎట్లయినా. సో ఫాలోఅప్లో గుర్తుపట్టారు కదా, ఇది కేరింగ్ తీసుకోవాలి. సీనియర్ ఎవరైతే పీవీని క్రియేట్ చేయాలి అనే వ్యక్తి ఉన్నారో అతను చాలా కేర్ తీసుకోవాలి. ఓకే, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఫాలోఅప్ చేయాలి వాళ్ళని, ఇది ముఖ్యం. ఇక్కడ ఈ ఇన్విటేషన్ ఎవరైతే టైం తీసుకుంటున్నారో, హరిప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర టైం తీసుకుంటున్నాడు కదా, తనకి టైం తీసుకునేటువంటి ఒక చిన్న, ఎలా తీసుకోవాలి ఆ టైం తీసుకునే, అది కూడా స్కిల్ అని మనం తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టం అనే పదం వచ్చిందనుకోండి, అది అవసరమైన, ఇది కష్టం అనేది వస్తే అది స్కిల్ అవసరం అని తెలుసుకోండి. స్కిల్ అనే పదం పెట్టండి, కష్టం తీసేసి స్కిల్ అని పెట్టండి. వాళ్ళు టైం తీసుకోలేకపోతున్నారు అని అంటే అది స్కిల్తో కూడింది అని తెలుసుకోవాలి. అప్పుడు తెలిస్తే మనకు లాభం ఏంటి? ఈ టీచర్కి తెలిస్తే లాభం ఏంటి? ఈ లీడర్కి ఆ స్కిల్ మీద ఫోకస్ చేస్తాడు. ఓకే, పాయింట్ అర్థమైంది కదా?
ఓకే, టైం తీసుకోండి అనేస్తాం మనం. టైం తీసుకునేది కూడా జాగ్రత్తగా వాళ్ళని ఫాలోఅప్ చేయండి. కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఫాలోఅప్ చేసేటప్పుడు మీరు చెప్పే విధానం, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఏదో ప్రోడక్ట్ గురించి అయి ఉంటుంది, ఏదో అమ్ముకోవడానికి అయి ఉంటుందని ఇట్లా మీ మీ మాటలు చాలా ఇంపార్టెంట్. అది చెప్పాలి. నీ షుగర్ గురించి విందుగానరా, నీ థైరాయిడ్ గురించి విందుగానరా అని, నీ డిసీజ్ గురించి విందుగానరా, ఇలా డిసీజ్ని హైలైట్ చేయొద్దు, వెల్నెస్ని హైలైట్ చేయాలి. స్కిల్లే కదా, టైం టేకింగ్ స్కిల్ అనమాట. ఇది ఎంత చెప్పాల్సిన అవసరం ఉందా సార్ అంటే, నిలబెట్టుకోవాలంటే చెప్పుకోండి. ఒక 150 పేర్లు 100 పేర్లు రాసినటువంటి తన ఆస్తి పత్రం అక్కడ రాసినటువంటి వ్యక్తి మీకు ఎంత ఇంపార్టెంట్ అనుకుంటే చెప్పండి వివరాలు. దిస్ ఈజ్ జిఎస్ఎం, రైట్. రెండవది, రిజెక్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి సబ్జెక్ట్ ని చెప్పండి. ఇన్విటేషన్ దగ్గరనే ఈ పాయింట్స్ చెప్తున్నాను నేను. రిజెక్షన్స్ హ్యాండిల్ చేసే అలా తయారు చేసుకోండి, వాళ్ళకి ముందే చెప్పండి. ఈరోజు ఈవినింగ్ చైన్ సిస్టమ్ కదా అనే వాళ్ళకి ఒకటి క్లారిటీ చూపిస్తాను. ఓకే, ఈ సీనియరే ఇంత సంపాదించి 2 లక్షలు, 4 పెద్ద ఛాలెంజ్. ఇందులో పెద్ద ఛాలెంజ్ డబల్ చేయడమే పెద్ద ఛాలెంజ్. చేతిలో పట్టుకున్నటువంటి ఆ పిడికిలి విత్తనాలని బస్తాడు విత్తనాలు చేయగలిగినటువంటి వ్యక్తి రైతు. ఒక శాస్త్రం ఉంటుంది, డూప్లికేషన్ కమ్యూనిటీ కామర్స్ శాస్త్రం. అది ఎన్ఎల్పి, ఎన్ఎల్డి, సెలక్షన్, ఇన్విటేషన్ అనేది ప్రాస్పెక్టింగ్ అంటారు. దాన్ని ఫాలోఅప్ చేసే స్టార్టింగ్ పాయింట్, టైం టేకింగ్ స్కిల్, రిజెక్షన్ హ్యాండిల్ చేసే స్కిల్, అండ్ అతనికి ఇంకా నేను షేరింగ్ చేసుకోవాలి, ఇంకొకరికి వెల్నెస్ గురించి తెలియాలనేటువంటి ఆసక్తి కలగాలి. ఇది ముఖ్యం. ఈ 3 ఇన్విటేషన్ దగ్గర తీసుకోవాల్సిన కలగాలి అని తెలిస్తే ఏం చెప్పాలో తెలుస్తుంది. సరేనా? సెషన్ ఉపయోగపడిందా ఈరోజు బిజినెస్ అవర్? దీన్ని మంచిగా మీరు చూడండి, ఫ్యూచర్లో కమ్యూనిటీ కామర్స్ అనేది అమ్ముడు పోకుండా ఉండవు. అమ్ముడు పోతాయని తెలుసు కాబట్టి నేను మొత్తం ఫుల్ టైం ఇదే, లైఫ్ టైం, ఫుల్ టైం కూడా కాదు, లైఫ్ టైం పెట్టుకుంది ఇదే. అమ్ముడు పోతాయని తెలిసి
హ్యాపీ మార్నింగ్, నవరా మార్నింగ్ అందరికీ. డేర్ పార్ట్నర్స్, మనం ఇంకా ఎప్పుడు వినయంతో ఇంకా నేను ఏదో తెలుసుకోవాలి, నేను ఇంకా ఎక్కడనో ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. మనకి రూట్ క్యాంప్ ఉంది 27, 28. అది హాల్ నాకు 56 సార్ బోగ సార్ తోటి మాట్లాడతాను. హైయెస్ట్ 60 అనుకుంటాను, చిన్న హాలే. కాబట్టి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ పెద్ద హాల్ అంటే మళ్ళీ అది బర్డెన్ అయిపోతుంది. అంతమంది ఇంట్రెస్ట్ 2000 దాని టికెట్ కాస్ట్. 2000లో అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్కమ్ని సంపాదించుకునేటువంటిది, అంత ట్రైనింగ్ అనేది 2000లో ది బెస్ట్ ఆఫర్ అది మీకు. ఓకే, ఫ్యూచర్లో అంత దొరుకుతుందా లేదో చెప్పలేము. ఇప్పుడైతే నేను చేస్తున్నాను, దాన్ని ఉపయోగించుకోండి. నేను December 15th వరకు చూస్తాను. అవి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోండి. నాకు తెలిసి సార్ నాకు అంత ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 60 మంది హైయెస్ట్. అంత ఎక్కువైనా ఆ హాల్లో బాగోదు, నీట్గా ఉండాలి కదా మళ్ళీ. కాబట్టి ముందే బుక్ చేసుకోండి. ఏం లేదు, ఒకటే శిక్షణ పొందండి, సంపాదించుకోండి అంతే. అది లేకపోతే సంపద ఉండదు, జస్ట్ మనీ వస్తాయి అంతే. ఇంకొక లైన్ చెప్తాను, రేపు స్టార్టింగ్ లైన్, రేపు ఉదయం స్టార్టింగ్ లైన్. మనం ఏమవుతాము అనేది సింపుల్. ఎవరి దగ్గర జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రస్తుత శ్రద్ధ చెప్పేస్తుంది. నేను ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేది నేను రెయిన్బోలో నా శ్రద్ధ ఏదైతే ఉందో ఆ శ్రద్ధ చెప్పేస్తుంది. దీంతో ట్రెక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈవినింగ్ ఈ డూప్లికేషన్ విద్యను చెప్తాం. రైట్, థ్యాంక్ యూ.